अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो विष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्य हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। करोति वाचालं पंगुं लगायते गिरं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं। पवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माँ दंडवत प्रणाम। बालामणि माता जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु हरे जी। कृष्ण माँ पद्मा माता हरे जी। कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माँ पद्मा माता जी। हरे कृष्ण नाना। हरे कृष्ण माँ।
సో రెండో అధ్యాయానికి వచ్చేసాం కదా. అవునమ్మా. 8వ శ్లోకం చదవాలా అమ్మా? ఏంటి 8వ శ్లోకం 10 నుంచి చదవండి. 8ఏనమ్మా? 10. 10వ శ్లోకం నుంచి చదవండి. 10 నుంచి చెప్పాలి. చదవాలా? అదే నాకు ఇక్కడ ట్యాగ్ ఉంది కానీ గుర్తులేదు. సరే, ఎవరు విజయమాతాజితో మొదలు పెట్టాము, బాలమణి మాతాజితో మొదలు పెట్టామా? బాలామణి మాతాజీ చదివే లాస్ట్. నేను చదివాను ప్రభుజీ. కుసుమ మాతాజితో స్టార్ట్ చేద్దామా? 10వ శ్లోకము కుసుమ మాతాజీ. ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రభుజీ. పేజీ నంబర్ చెప్పరా ప్రభుజీ? 79 అమ్మా, 10వ శ్లోకం. చదవండి. 10వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ వాచం పరం చరణ పంజర తిత్తిరీణాం బ్రహ్మాన్న రూప ముకారం శృణవామ తుభ్యం లబ్ధ కదంబ రుచిరంక విటం కంబిబే యస్యామలాత పరిధి క్వచ కల్కలం తే. ఓ బ్రాహ్మణ, నీ కాలి అందెలు రవలి నాకు వినబడుచున్నది. ఆ గజ్జలలో తిత్తిరి పక్షులు కలవరము చేయుచున్నట్లుగా నున్నది. అవి నాకు కనపడకున్నను వాని కలవరమును నేను వినగలుగుచున్నాను. నీ సుందరమగు గుండ్రని పిరుదులను గాంచినప్పుడు కదంబ పుష్పములు వర్ణము నీ సుందరమగు గుండ్రని పిరుదులు గాంచినప్పుడు కదంబ పుష్ప వర్ణము గోచరించుచున్నది. నీ నడుమునకు జ్వాలమయమగు మేకలమున్నది. నీవు వస్త్రధారణము చేయ మరిచితివా ఏమి? భాష్యము. పూర్వచిత్తుని కామవాంఛతో గాంచుచు అగ్నిద్రుడు ప్రత్యేకంగా ఆమె పిరుదులపై నడుముపై తన దృష్టిని నిలిపెను. పురుషుడు అట్టి కామవాంఛతో స్త్రీని గాంచినప్పుడు ఆమె ముఖము, స్తనములు, నడుము గాంచి విమోహితుడగును. పురుషుని కామవాంఛను తీర్చుటకు స్త్రీ తొలుత సుందరనము, స్తనములు, సన్నని నడుముతోనే ఆకర్షణను కలిగించును. పూర్వచిత్త పలుచని పీతవస్త్రమును దాల్చినందున ఆమె పిరుదులు కదంబ పుష్పముల వలె గోచరించినవి. ఆమె దాల్చిన మేకలము వలన నడుము అగ్నిశిఖలతో చుట్టబడినట్లు ఉండెను. ఆమె పూర్తిగా వస్త్రధారణము కావించి ఉన్నప్పటికీ అతి కామరతుడైన అగ్నిద్రుడు ఎందులకై నగ్నముగా అర్థించితివి అనుచు ఆమెను ప్రశ్నించెను. హరికృష్ణ ప్రభుజీ. తర్వాత చదివినా ప్రభుజీ? సరే, ముందుకెళ్ళాలండి అమ్మా. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్. కళామాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 11వ శ్లోకమే కదా? 11 అమ్మా. కిం సంభృతం రుచరయోర్ద్విజశృంగయోస్తే మధ్యే కృశో వహసి యత్ర దృశిశ్రితా మే పంకోరుణః సురభిరాత్మవిషాణాయీదృగ్ ఏనాశ్రమం శుభగమే సురభీకరోషి. కిం ఏమిటి? సంభృతం నిండియున్నది. రుచరయోహో అతి సుందరమగు. ద్విజ ఓ బ్రాహ్మణుడా. శృంగయోహో శృంగములలో. తే నీ యొక్క. మధ్యే నడుమ. కృశః సన్నని. వహసి నీవు మోయుచున్నావు. యత్ర వేని ఎందైతే. దృషిః దృష్టి. శ్రిత సంలగ్నమైనది. మే నా యొక్క. పంకః గంధపు పొడి. అరుణః ఎర్రని. సురభిః సువాసన గల. ఆత్మవిషాణే 2 కొమ్ములపై. ఈదృక్ అట్టి. ఏన దేనిచేతనైతే. ఆశ్రమం ఆశ్రమ ప్రాంతమును. శుభగా సౌభాగ్యవంతుడా. మే నా యొక్క. సురభీకరోషి నీవు సౌరభముతో నింపుచున్నావు. పిదప
అగ్నిధ్రుడు పూర్వచిత్తి యొక్క ఉన్నతమగు స్థానములను పొగడి ఇట్లు పలుకసాగెను. ఓ బ్రాహ్మణుడా, నీ నడుము అతి సన్నముగానున్నది. అయినప్పటికీ గొప్ప కష్టముతో నీవు 2 శృంగములను మోయిచున్నావు. వాని యందు నా దృష్టి సంలగ్నమై ఉన్నది. ఆ సుందరమగు శృంగములలో ఏమి నిండి ఉన్నది? ఉదయించు సూర్యుని వంటి ఎర్రని కుంకుమను వాటిపై నీవు చల్లుకొనున్నట్లుగానున్నది. ఓ భాగ్యవంతుడా, నా ఆశ్రమ ప్రాంతమునంతటిని సౌరభముతో నింపిన నీ సుగంధ పంకము నీకెచ్చటి లభించినది? భాష్యము. అగ్నిధ్రుడు పూర్వచిత్తి యొక్క ఉన్నతమగు స్తనములను పొగిడెను. ఆమె స్తనములను గాంచిన పిదప అతడు దాదాపు ఉన్మత్తుడే అయ్యెను. అయినను పూర్వచిత్తి యువకుడో లేదో యువతియో అతడు గుర్తించజాలకపోయెను. తన తపోఫలితముగా అతడు ఆ 2 ఉపాధుల నడుమ భేదము గాంచకుండెను. కనుకనే అతడు ఆమెని ద్విజ, ఓ బ్రాహ్మణుడా అని సంబోధించెను. అయినను ద్విజుడేలా తన వక్షస్థలముపై శృంగములను కలిగి ఉండెను. నడుమ సన్నదైనందున ఆ బ్రాహ్మణ యువకుడు అతి కష్టముతో కొమ్ములను మోయుచున్నాడని అగ్నిధ్రుడు తలిచెను. అనగా ఆ శృంగములలో ఏదో విలువైనది నిండి ఉండవచ్చును. లేనిచో అతడేలా వానిని మోయుచుండెను? ఈ సన్నని నడుము, ఉన్నతమైన స్తనములు కలిగిన స్త్రీ అతి ఆకర్షణీయురాయలై ఉండును. ఆ యువతి సన్నని దేహముపై గల ఎత్తైన వక్షోజములను తలుచుచు అగ్నిధ్రుడు ఆమె సన్నని నడుము వాని నెట్లు భరించుచున్నదాయని ఊహింపసాగెను. వాని పైననే అతని దృష్టి సంలగ్నమై ఉండెను. వానిని 2 శృంగములనియు వాని ఎందుగల విలువైన వాటిని ఇతరులను చూడనట్లుగా ఆమె వస్త్రమును కప్పుకునినదనియు అతడు భావించెను. వానిని చూడగోరిన పరమోత్సుకతతో అతడు, నీవేమి మోయిచున్నావో నేను చూడగలుగునట్లు ఈ ఆచ్ఛాదనను తొలగింపుము. నేను వాటిని తీసుకుని పోనని అభయమిచ్చుచున్నాను. ఈ ఆచ్ఛాదనను తొలగించుటలో నీకేదేని అసౌకర్యమున్నచో నేను నీకు సహాయపడగలను. నేనే స్వయముగా ఆచ్ఛాదనను తొలగించి ఈ ఎత్తైన శృంగములలో ఎట్టి విలువైన వస్తువులు దాచబడినవో చూడగాంచదును అని అనుచు పలుకసాగాను. ఆమె స్తనములపై సుగంధమయమగు కుంకుమ అలది ఉండుటను గాంచి అతడు ఆశ్చర్యచకితుడయ్యను. అయినప్పటికీ ఇంకను అతడు పూర్వచిత్తిని యువకుడుననియే భావించుచు శుభగా అని బోధించెను. ఆ బ్రాహ్మణ యువకుడు నిక్కముగా భాగ్యశాలియే అయి ఉండవచ్చును. లేనిచో కేవలము తన ఉనికి మాత్రము చేత అతడెట్లు ఆ ఆశ్రమ ప్రాంతమంతయు సౌరభమును వెదజల్లగలడు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నారక్క? చదువుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం 12. లోకం ప్రదర్శయ సుహృతమ తావకం మే యత్రత్య ఇత్తముర సావయ వావపూర్వౌ అస్మద్విధస్య మన ఉన్నయనం బిభర్తి బహ్వద్భుతం సరసరాసు సుధాతి వక్త్రే. లోకం నివాస స్థానమును ప్రదర్శయ దయచేసి చూపుము. సుహృత్తమ ఓ మిత్రవర, తావకం నీ యొక్క, మే నాకు, యత్రత్యః అచట జన్మించినవాడు, ఇత్తం ఈ రీతి, ఉరస వక్షస్థలముచే, అవయవౌ 2 అవయములను స్థనములను, అపూర్వౌ అపూర్వముగు, అస్మత్ విధస్య నా వంటి వాని యొక్క, మన ఉన్నయనౌ మనస్సును కలతపరుచును, బిభర్తి యోయుచు మోయుచు, బహు పెక్కు, అద్భుతం అద్భుతమగు, సరస సుమధురమగు వాక్కులు, రాస దరహాసము వంటి శృంగార చేష్టలు, సుధా ఆది అమృతము వంటిది, వక్త్రే నోటియందు. మిత్రవర, నీ నివాస స్థానమును ఒకమారు చూపగలవా? ఉన్నతమగు స్తనముల వంటి అద్భుతమగు దేహ లక్షణములను ఆ ప్రాంత వాసులు ఎట్లు పొందగలిగిరో నేను ఊహింపజాలకున్నాను. అవి నా వంటి వారి కన్నులను మనస్సును కలతపరచగలవు. ఆ ప్రాంత వాసుల మధురమగు వాక్కు
దరహాసమును బట్టి వారి నోటియందు అద్భుతమున్నదని నేను తలతును. అమృతం 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 అండి. అమృతం సారీ అండి, అమృతం ఉన్నదని నేను తలతును. భాష్యము. ఇంకను విమోహితుడై ఉన్నట్టి ఆగ్నేధ్రుడు ఆ బ్రాహ్మణ యువకుని నివాస స్థానమును చూడగోరెను. అచ్చట వారందరూ ఎత్తైన స్థనములను కలిగి ఉండవచ్చునని అతని భావన. అటువంటి ఆకర్షణీయమగు లక్షణములు తీవ్రమగు తపోఫలముననే కలిగి ఉండవచ్చునని అతడు తలచెను. తనను ఆ ప్రాంతమునకు తీసుకుపోవుటను ఆమె నిరాకరించని విధముగా ఆగ్నేధ్రుడు సుహృతమ అని సంబోధించెను. ఆ యువతి యొక్క ఎత్తైన స్థనముల చేతనే గాక ఆమె మధురమగు వాక్కు చేతను ఆగ్నేధ్రుడు విమోహితుడయ్యను. ఆమె నోటి నుండి అమృతము ప్రవహించుచున్నట్లుగా తోచుటచే అతడు అమిత విస్మితుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మజాదమ్మ మాతాజీ. చంద్రమౌళి ప్రభు ఉన్నారమ్మా? చదువుతారక్క? ఉన్నారు చంద్రమౌళి ప్రభుజీ. ఉన్నారా? ఉన్నారు కానీ మ్యూట్ లో ఉన్నారు. ప్రభుజీ నేను ఒక 10 minutes తర్వాత చెప్తాను. సరే సరే చదవండి. నేను చెప్తాను. హరే కృష్ణ 13వ శ్లోకం. కావాత్మవృత్తిరదనాద్ద విరంగవాతి విష్ణో కలాస్య నిమిషోన్మకరౌ చ కర్ణౌ ఉద్విగ్నమీన యుగళం ద్విజ పంక్తి శోచీరాసన్న భృంగ నికరం సర ఇన్ముఖం తే. ఓ ప్రియమిత్రమా, దేహపోషణకై నీవు ఎట్టి ఆహారమును భుజింతువు. తాంబూల చర్వణములచే నీ ముఖము నుండి సుగంధము వెలువడుచున్నది. నీవు కేవలము విష్ణు ప్రసాదమునే ఎల్లప్పుడూ భుజింతువని ఇది నిరూపించుచున్నది. నిస్సందేహముగా నీవు విష్ణు కళవు కూడా అయి ఉందువు. నీ ముఖము మనోహరమగు సరస్సు వలె సుందరముగానున్నది. నీ రత్నఖచితమగు కర్ణకుండలములు నిర్నిమేష నేత్రములు కలిగిన మకరములను పోలి ఉన్నవి. నీ నయనములు చంచలమగు మత్స్యములను పోలి ఉన్నవి. ఈ రీతిగా 2 మకరములు మత్స్యములు ఒకే సమయమున నీ ముఖ సరోవరమున విహరించుచున్నట్లుగానున్నది. వాటితో పాటు నీ తెల్లని దంతపంక్తి సుందరమగు హంసలను పోలి ఉన్నది. విస్తరించి ఉన్న నీ కురులు ముఖ సౌందర్యమును వెంటనంటి ఉన్న భృంగముల గుంపు వలె ఉన్నవి. భాష్యం. విష్ణు భక్తులు కూడా విష్ణు భగవానుని కళా విలాసములే. వారు విభిన్నాంశములను పిలువబడుదురు. నానా విధములకు యజ్ఞ సామగ్రి విష్ణువునకు అర్పించబడుచుండును. భక్తులు ఎప్పుడు ప్రసాదమునే భుజింతురు కనుక యజ్ఞ సామగ్రి యొక్క సౌరభము విష్ణువు నుండియే కాక విష్ణు భక్తుల నుండి కూడా వెలువడుచుండును. భక్తులు కేవలము విష్ణు ప్రసాదమును లేదా విష్ణు భక్తుల ప్రసాదమునే భుజింతురు. పూర్వచిత్తి యొక్క దేహ సుగంధమును బట్టి ఆమె విష్ణువు యొక్క కళారూపమని అగ్నిధ్రుడు భావించెను. దానితో పాటే మకరముల వంటి రత్న ఖచిత కర్ణకుండలముల వలన దేహ సుగంధమునకు మత్తిల్లిన భృంగముల వంటి కేశ కలాపం వలన హంసల వంటి తెల్లని దంతపంక్తి వలన పూర్వచిత్తి వదనమును అగ్నిధ్రుడు కలువలు మీనములు హంసలు భృంగములతో అలంకృతమైన సుందరమగు సరస్సుతో పోల్చింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. 14వ శ్లోకము. యోసౌ త్వయా కర సరోజ హత పతంగో దిక్షు భ్రమత ఏ జయతే క్షిణీమే ముక్తం నతే స్మరసి వక్రజటావరూథం కస్తానిలో హరతి లంపట ఏష నీవీం. అనువాదము. నా మనస్సు ఇదివరకే చంచలమై ఉన్నది. ఇప్పుడు నీ కరకమలములచే కందుక క్రీడ సల్పుచు నా నేత్రములను కూడా నీవు కల్లోలపరచుచున్నావు. నల్లని కేశ కలాపం విడివిడినప్పటికీ నీవు గమనించట్లేదు. నీవు దానిని ముడివేసుకొనవా ఏమి? పరమ కుటిలమైన వాయువు లంపటిన వలె నీ వస్త్రము తొలగింప ప్రయత్నించుచున్నది. నీవది గమనించితివా? భాష్యము. పురచిత్తి తన చేతితో కందుక క్రీడ సల్పుచుండెను. ఆ కందుకము ఆమె కర కమలములలో
మరి ఒక కమలం వలె గోచరించను. ఆ క్రీడ యందలి చలనం వలన ఆమె కేశ కలాపము విడివడెను. ఓకముడి సడలిపోయి కుటిలమైన వాయువు ఆమెను నగ్నముగా నిలుపుకోవాలని యత్నించుచున్నట్లుండెను. అయినప్పటికీ ఆమె జుట్టును ముడివేసి కొనవలనని గాని వస్త్రమును సరిచేసుకొనవలనని గాని ప్రయత్నించలేదు. అగ్నిద్రుడు ఆమె నగ్న సౌందర్యము చూడ యత్నించగా అతని కన్నులు ఆమె చలనమునచే మరింత చంచలమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. చదువుతారు ప్రభు, చదవండి. హరే కృష్ణ. 15వ శ్లోకం. రూపం తపోదన తపశ్చరాతం తపోగ్నం ఏతత్యుగేన తపసా భవతోపలబ్ధం చత్తుం తపోర్హసి మయా సహ మిత్రమహ్యం కిం వా ప్రచీదతి స వై భవనో మే. రూపం సౌందర్యము, తపోధన ఓ తపోదండ, తపశ్చరతాం తపోనిష్టలలో నెలకొని వారి యొక్క తపగ్నం తపస్సును భగ్నమనొచ్చినది. ఈ నిక్కంగా ఏతత్ ఈ తు నిస్సందేహంగా కేన ఎటువంటి తపస్సు చేత భవత నీవు ఉపలబ్ధం పొందితివి చత్తుం వనరించుటకు తపస్సు అర్హసి నీకు తగినది మయా సహా నాతో పాటుగా మిత్రమా మహ్యం నాయడ కింవా బహుశా ప్రసీదతి ప్రసన్నుడై ఉండవచ్చును స అతడు వై నిక్కముగా బహుభావన ఈ విశ్వ సృష్టికర్త మే నాతో. తపోధనుడా, ఇతరుల తపస్సును భగ్నమునర్చగలిగిన ఈ అద్భుతమైన సౌందర్యం నీకెచ్చట సంప్రాప్తించినది. ఈ కళను నీవెచ్చట నేర్చుతివి. మిత్రమా, ఈ సౌందర్యం పొందుటకు నీవెట్టి తపము ఆచరించుతివి. తపోనిర్వహణము అందు నీవు నాతో జతకూడవలని నేను కోరుచున్నాను. విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు నా ఎడ ప్రసన్నుడై నా భార్యగా ఉండుటకు నిన్ను పంపి ఉండవచ్చును. భాష్యం. పూర్వచిత్తి యొక్క అపూర్వ సౌందర్యంను అగ్నిద్రుడు కొనియాడును. అట్టి అద్వితీయునకు సౌందర్యంను గాంచి అతడు నిస్సందేహంగా ఆశ్చర్యజతుడు అయ్యను. అది తప్పగా పూర్వ తపోఫలమే అయి ఉండవలను. కనుకనే ఇతరుల తపస్సును భగ్నమొచ్చటకే అట్టి సౌందర్యంను పొందితవా అని అతడు ప్రశ్నించెదను. విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు మిగులు ప్రసన్నుడై భారీగా ఆమెను తన చెంతకు పంపి ఉండవచ్చునని అతడు భావించను. కనుకనే తను పతిగా చేపట్టుమనియు అంతటా గృహస్థ జీవనమును వారు కలిసి తపాచరించవచ్చుననియు అతడు పూర్వచిత్తిని అర్థించను. అనగా భార్యాభర్తలు ఇరువురు ఒకే ఆధ్యాత్మిక అవగాహన స్థితిలో ఉన్నచో సుగుణవతి యగు భార్య గృహస్థాశ్రమం తపో నిర్వహణ యందు భర్తకు తోడ్పడగలదు. ఆధ్యాత్మిక అవగాహన లేనిచో వారి ఇరువురు సమాన స్థితిలో నిలువ జారరు. విశ్వ సృష్టికర్త యగు బ్రహ్మదేవునికి చక్కని ప్రజా సృష్టి అందే అభిరుచి ఉండను. కనుక అతడు ప్రసన్నుడు కానిది తగిన భార్యను ఎవడనూ పొందజాలడు. తత్కారణంలోనే వివాహ కార్యములందు బ్రహ్మదేవుని అర్చనము జరుగుతుండను. ఈనాటికి భారతదేశంలో బ్రహ్మదేవుని చిత్రం కలిగిన పెళ్లి శుభలేఖలను వాడుట జరుగుతున్నది. హరే మాతాజీ ప్రభు. అవునండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సత్తాం త్వజామి చైతం ద్విజదేవ దత్తం యస్మిన్ మనోదృకపి నో నవ్యాతి లగ్నం మాం చారు సుజ్ఞర్హసి నేతు మనుపత్రం వ్రతం తే చిత్తం యతః ప్రతి సరంతు శివా సచివ్యః త్వాం నిన్ను నా త్యజామి విడువను దయితం పరమప్రియమైనట్టి ద్విజదేవ బ్రాహ్మణులచే అర్చించబడు బ్రహ్మచే దత్తం వసకబడిన యస్మిన్ నీ యందు మనస్సు దృష్టి అపి కూడా నా యొక్క నా వియాతి మరలుట లేదు. లగ్నం సంలగ్నమై మాం నేను చారు శృంగి ఓ సుందరమగు ఎత్తైన స్థనములు కలదాన అర్హసి నీవు తప్పక నేతు నడువుము అనువ్రతం అనుచరుడను తే నీ యొక్క చిత్తం కోరిక యతః ఎచ్చటికైనను పరిసరస్తు అనుసరింతునుగాక శివ అనుకూలురై సచివ్య సకులు. ద్విజదేవుడగు బ్రహ్మ పరమ కరుణతో నిన్ను నా కొసగినాడు కనుకనే నేను నిన్ను కలుసుకొనుట తటస్థించినది.
నా మనస్సు దృష్టి నీయందే సంలగ్నమై మరలకున్నవి కనుక నీ సాంగత్యమును నేను వీడగోరను. ఓ చారు శృంగి, నేను నీ అనుచరుడను. నీకు ఇష్టం ఉన్న చోటికి నిన్ను చోటికి నన్ను గునిపొమ్ము. నీ సకులు కూడా నన్ను అనుసరింతురుగాక. భాష్యం. అగ్నిద్రుడు ఇప్పుడు తన బలహీనతను నిర్మోహమాటంగా ఒప్పుకొనుచున్నాడు. అతడు పూర్వచిత్తి ఎడ మిగిలి ఆకర్షితుడైనాడు. కనుకనే నాతో నీకెట్టి పని లేదు అని ఆమె పలుకక మునిపే ఆమెతో జతకూడగోరేడి తన వాంఛితమును అతడు వెల్లడించాను. ధృతుడెంత ఆకర్షితుడయ్యనగా ఆమె సాంగత్యమున అతడు స్వర్గ నరకములలో ఎచ్చటకేగుటికైనను సిద్ధపడిను. కామాతురుడై మైదున సుఖ ప్రభావమునకు లోనైన వాడు ఎటువంటి జంకు లేకుండా శ్రీ పాదాక్రాంతుడగును. శ్రీల మధ్వాచార్యులు ఈ సందర్భంలో వ్యాఖ్యానించుచు ఉన్మత్తుడై సరస సల్లాపములలో నిమగ్నుడైన వాడు ఏదైనాను పలకవచ్చును కానీ వాస్తవమునకు అవి అర్ధరహింపునే అని పలికినాయి. 17వ శ్లోకం చదవమంటారు ఇప్పుడు? చదవండి. శ్రీ సుఖ ఉవాచ ఇది లలనాను నయాతి విశారదో గ్రామ్య వైదగ్ధ్యా పరిభాషయా తాం విబుధ వధూ విబుధ మతిరది సభాజయామాస. శ్రీ సుఖ ఉవాచ. సుఖదేవ గోస్వామి పలకను. ఇది ఈ విధముగా లలన స్త్రీలను అనునయ వశపరుచుకున్నటయందు అతి విశారద అతి నేర్పరి గ్రామ్య వైదగ్ధయ లౌకిక కోరికను తీర్చుటలో దిట్ట పరిభాష చక్కని పదజాలముచే తాం ఆమె యొక్క విబుధ వధు అప్సరస విబుధమతిహ దేవతలలో సమానంగా బుద్ధిమంతుడగు అగ్నిద్రుడు అది సభజ యమాస అభిమానమును బడసెను. శ్రీ సుఖదేవ గోస్వామి పలకను. దేవతలతో సమానముగా బుద్ధిమంతుడైన అగ్నిద్రుడు స్త్రీలను వశపరుచుకుని కళ నెరిగినవాడు. కనుకనే ఆ అప్సరసను అతడు కామపూరిత వాకులతో ఆనందింపచేసి ఆమె అభిమానమును పొందగలిగిన. భాష్యం. అగ్నిద్రుడు భక్తుడైనందున నిజమునకు భౌతిక భోగమునందు ఆకర్షణ లేనివాడే, కానీ ఉత్తమ సంతానమునకై భార్యను పొందగోరినందునను ఆ ప్రయోజనమునకై బ్రహ్మపూర్వ చిత్తిని పంపినందునను ఆమె అతడు తీయని మాటలతో ఆనందపరిచెను. పురుషుని తీయని మాటలకు స్త్రీలు ఆకర్షితులగుదురు. అట్టి కలయందు నేర్పరి అయిన వాడు విదగ్ధ అని పిలువబడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? శారదా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. శారదా మాతాజీ. హరే కృష్ణ. చదువుతున్నాం ప్రభుజీ. ధన్యవాదాలు. వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా. 18వ శ్లోకం. సాచతస్తస్య వీరయూధపతేర్బుద్ధిశీల రూపవయః శ్రియౌ దార్యేణ పరాక్షిప్తమనాస్తేన సహాయుతాయుత పరివత్సరోపలక్షణం కాలం జంబూద్వీపపతినా భౌమ స్వర్గభోగాన్ బుభుజే. సా ఆమె చ కూడా తతః పిదప తస్య అతని యొక్క వీరయూధపతేహి వీరవరుడు బుద్ధి చేత శీలము రూప సౌందర్యము వయః యవ్వనము శ్రియ ఐశ్వర్యము ఔదార్యేన ఔదార్యముచే పరాక్షిప్త ఆకర్షితమై మనః ఆమె మనస్సు తేన సహ అతనితో అయుత 10,000 పరివత్సర సంవత్సరములు ఉపలక్షణం విస్తృతమైనట్టి కాలము జంబూద్వీపపతితో భౌమ భూలోకము యొక్క స్వర్గలోకము యొక్క భోగములను బుభుజే అనుభవించెను. వీరవరుడు జంబూద్వీపపతి అయిన అగ్నిద్రుని బుద్ధి విద్య యౌవనము సౌందర్యము శీలము ఐశ్వర్యము ఔదార్యములకు ఆకర్షితురాలై పూర్వచిత్తి అతనితో వేలాది సంవత్సరములు కలిసి జీవించి భూలోక స్వర్గలోక సౌఖ్యములను అనుభవించెను. భాష్యము. బ్రహ్మదేవుని అనుగ్రహముచే అగ్నిద్రుడు మరియు అప్సరసగు పూర్వచిత్తి యొక్క సంయోగము మిగులు అనుకూలముగా నయ్యను.
ఆ విధముగా వారు భూలోక స్వర్గలోక సౌఖ్యములను వేలాది సంవత్సరములు అనుభవించిరి. 19వ శ్లోకము. తస్యాము హవా ఆత్మజాన్స రాజవర అగ్నిద్రో నాభి కిం పురుష హరివర్షేలావృత రమ్య కహిరన్మయ కురుభద్రాస్వ కేతుమాల సంజ్ఞాన్నవ పుత్రాన జనయత్. తస్యాం ఆమె వలన, ఉహవా నిక్కముగా, ఆత్మజాన్ పుత్రులను, సహా అతడు, రాజవరహ రాజశ్రేష్ఠుడు, అగ్నిద్రహ అగ్నిద్రుడు, నాభి కిం పురుషుడు, హరివర్ష హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాస్వుడు, కేతుమాలుడు, సంజ్ఞాన్ నామము కలిగిన, 9 మంది పుత్రులను, అజనయత్ బడసెను. రాజశ్రేష్ఠుడు అగ్నిద్రుడు పూర్వచిత్తి వలన, నాభి కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాస్వుడు, కేతుమాలుడు అను 9 మంది పుత్రులను బడసెను. 20వ శ్లోకం. సాసూత్వాద సుతాన్నవానువత్సరం గృహ ఏవాపహాయ పూర్వచిత్తిర్భూయ ఏవాజం దేవము పతస్తే. స ఆమె సూత్వ జన్మనొసగిన పిమ్మట సుతాన్ పుత్రులకు, 9 మంది, అనువత్సరాన్ ప్రతి 7, గృహమునందు, ఏవ నిక్కముగా, అపహాయ వదలి, పూర్వచిత్తి, భూయ తిరిగి, ఏవ నిక్కముగా, అజం దేవం బ్రహ్మదేవుని, ఉపతస్తే చెంతకేగను. పిమ్మట పూర్వచిత్తి ఏడాదికొక్కమారు చొప్పున ఈ 9 మంది పుత్రులను గనెను. కానీ వారు కొద్దిగా పెరిగినంతనే ఆమె వారిని ఇంట వదిలి చుటకు వెడలిపోయెను. భాష్యము. బ్రహ్మ లేదా ఇంద్రుని వంటి దేవతల ఆజ్ఞచే అప్సరస్సులు భూమికి అరుదెంచి వివాహము చేసుకుని పిల్లలను కని పిదప తమ స్వర్గవాసములకు వెడలిపోయిన సంఘటనలు పెక్కు కలవు. ఉదాహరణకు, విశ్వామిత్రుని మోహింపజేయుటకు వచ్చిన మేనక శకుంతలకు జన్మనొసగిన పిమ్మట సంతానమును భర్తను ఇచ్చటనే వదిలి స్వర్గలోకమునకు మరలిపోయెను. అదే విధముగా పూర్వచిత్తి కూడా అగ్నిద్రునితోనే శాశ్వతముగా ఉండిపోలేదు. గృహ కలాపములలో అగ్నిద్రునికి సహకరించిన పిమ్మట ఆమె అతని 9 మంది పుత్రులను వదిలి బ్రహ్మదేవిని అర్చించుటకే వెడలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. నెక్స్ట్ ఉన్నారమ్మా మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ. మరి మురళీధర్ గోవింద్ ప్రభు. సరే, పద్మమాతాజీ చదువుతారమ్మా. పద్మపిద్ది మాతాజీ. ప్రభుజీ నేను వింటున్నాను ప్రభుజీ, తర్వాత చదువుతాను ప్రభుజీ. జయదాంబ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 21 కదండి? అవునమ్మా. అగ్నిద్ర సుతాష్టే అనుగ్రహోదోత్పత్తి కేనైవ సంహానన బలో పేతః పిత్ర విభక్త ఆత్మతుల్య నామాని యథాభాగం జంబూద్వీప వర్షాణి రుభుజుసు. అగ్నిద్ర కుమారులు తే వారు మాతుహు తల్లి యొక్క అనుగ్రహముచే లేదా సన్యపానముచే ఔత్పత్తికైన సహజముగానే ఏవా నిక్కముగా సంహానన చక్కని దేహమును బలము ఉపేత పొందిరి. పిత్ర తండ్రిచే విభజింపబడి ఆత్మతుల్య తమ పేర్లను అనుసరించి ఉన్నట్టు నామములు కలిగిన యథాభాగం చక్కగా విభజింపబడిన జంబూద్వీప వర్షాన్ని జంబూద్వీపము బహుశా ఆసియా యూరోపాల నుండి కలిపి జంబూద్వీపం యొక్క వివిధ భాగములు బుభుజుహు పరిపాలించిరి. తల్లి స్తన్యపానముచే అగ్నిద్రుని 9 మంది కుమారులు సహజముగానే దృఢకాయులైరి. అగ్నిద్రుడు వారికి జంబుద్వీపమునందలి వివిధ భాగముల రాజ్యములుగా నిచ్చెను. అవన్నీ వారి పేర్ల చేతనే పిలువబడినవి. ఆ విధముగా వారు పితృదత్తమైన రాజ్యములు పరిపాలించరి. భాష్యము. ఈ శ్లోకమునందు మాతృనుగ్రహ తమ తల్లి అనుగ్రహముచే అనే పదము తల్లి పాలన సూచించనని ఆచార విశేషంగా పేర్కొంది. శిశువునకు 6 నెలల పాటు తల్లి పాలనిచ్చినచో
అతడు దృఢకాయుడొకనని భారతీయుల నమ్మిక. దానితో పాటు అగ్నిద్రుని పుత్రులందరికీ తల్లి గుణమే అభ్యున్నదని ఇచ్చడి పేర్కొన్నది. స్త్రీషు దుష్టాసు వార్ష్య జాయతే వర్ణ సంకర అని భగవద్గీత 1:48 కూడా చెప్పబడినది. స్త్రీలు పతనము చెందినప్పుడు వర్ణ సంకర సంతానం ఉద్యోగును, దానిచే సమస్త ప్రపంచమే నరక ప్రేమ. కనుకనే మనుసంహిత ప్రకారము స్త్రీ పవిత్రాలుగును విశ్వాసనీయురాలుగును ఉండుటకు ఎంతో రక్షణ అవసరము. అప్పుడు ఆమె కలిగే సంతానము మానవ కళ్యాణ కార్యక్రమంలో భాగస్వామి కాగలదు. 22 అగ్ని అగ్ని చదవరండి. చదివేసేయండి, కంప్లీట్ చేసి. అగ్నిద్రో రాజపుత్రత కామానప్సర సమేవానుదినమది మన్య మానస్తస్య సలోకత శృతిభిరవారుంద ఎత్ర పితరో మాదయంతే. అగ్నిద్రుడు రాజు అతృప్తి చెందక కామాన ఇంద్రియ భోగముతో అప్సరసను ఏవా నిక్కముగా అనుదినము అధికాధికముగా మన్యమాన తలచుచు తస్య ఆమె యొక్క లోకమునే శృతిభి వేదములు పలికినట్లు ఆ అవారుంద పొందెను. ఎచ్చటనైతే పితృదేవతలు మాదయంతే మహదానందమును అనుభవింతురు. కామవాంఛ అనగానే అగ్నిద్రుడు పూర్వచిత్తు నిష్క్రమించిన పిదప సతతము ఆమెనే తలచెను. అందుచే వేదవాకును అనుసరించి అతడు మరణానంతరం తన భార్య ఉన్నట్లు లోకమునే చేరాను. పితృదేవత మహాదానందంతో జీవించు ఆ లోకమే పితృలోకము. మనిషి దేన్ని గూర్చి నిరంతరము ఆలోచించునో తత్సంబంధితమైన దేహమునే మరణాంతరము పొందును. తన భార్య వెళ్ళినట్టు పితృలోకమునే అగ్నిద్రుడు ఎల్లప్పుడూ తరచటివాడు. కనుక మరణానంతరం అతడు అదే లోకమును పొంది తన భార్యను తిరిగి కలుసుకున్నాను. ఈ విషయం భగవద్గీత 8.6 కూడా ఇట్లా పలుకుతున్నది. ఎం వాపిస్మరణ భావం చదచ్చంతే కలేవర తమేవైతే కౌంతే సదా తద్భావ భావిత. ఓ కౌంతేయ, దేహమును చదించినప్పుడు మనుషుడు ఏ భావన స్మరించినో అదే భావన నిత్యముగా పొందును. కనుక మనం ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే తలచినచో అనగా కృష్ణగత చిత్తులమైనచో శ్రీకృష్ణు నిత్య నివాసముకు గోలోక బృందం తప్పక చేరగలమని నిర్ధారణ చేయవచ్చును. 23 సంపరైతే పితరి నా భ్రాతరో మేరు హితృ మేరుదేవి ప్రతిరూపా ముఖృదష్టిం లతాం రమ్య శ్యామాం నారీం భద్ర దేవవీతి మితి సంజ్ఞ నవోదవహన్. సంపరేత పితరి తమ తండ్రి గతించిన పిమ్మట నవ తమ్మండుగురు భ్రాతరహ సోదరులు మేరుద్హితృ మేరుతనయులకు మేరుదేవి ప్రతిరూప ఉగ్రదష్ట్రే లతాం లత రమ్య శ్యామ నారీ భద్రం భద్ర దేవవీతి ఇతి అనడి సంజ్ఞా నామములు కలిగిన నవ తమ్మండుగురు ఉద్భవన్ వివాహమాటి. తండ్రి గతించిన పిమ్మట తమ తమ్మండుగురు సోదరులు మేరుతనయులైన మేరుదేవి ప్రతిరూప ఉగ్రదష్టి లత రమ్య శ్యామ నారీ భద్ర దేవవీతి అని వారు వివాహం ఆడిరి. శ్రీమద్ భాగవతంలో అగ్నిద్రుడి చరితమును పంచమ స్కందమునంత 2వ అధ్యాయం భక్తి వేదాంత భాష సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ. సుబ్బలక్ష్మి మాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? 3వ అధ్యాయము. నాభి పత్నియగు మేరుదేవి గర్భమున వృషభదేవుని ఆవిర్భావము. అగ్నిద్రుని జ్యేష్ఠతనయుడగు నాభి యొక్క నిష్కళంక చరితము ఈ అధ్యాయంలో వర్ణింపబడినది. పుత్రులను పొందగోరి అతడు కఠోరముగు తపస్సును ఆచరించెను. భార్యాసహితుడై అతడు పెక్కు యజ్ఞములను నిర్వహించి యజ్ఞపతియగు విష్ణు భగవానుని అర్చించెను. భక్తవత్సలుడగు భగవానుడు నాభి యొక్క తపస్సునకు ముదమంది అతని ఎదుట చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అప్పుడు ఋత్విక్కులు దేవదేవుని మిగుల స్తుతించిరి. అంటే ఒక పుత్రుని వసగమని భగవంతునితో వారు ప్రార్థించగా నాభి పత్నియగు మేరుదేవి గర్భమున జన్మించుటకు విష్ణు భగవానుడు సమ్మతించి వృషభదేవునిగా అవతరించెను. 1వ శ్లోకము. శ్రీ శుక ఉవాచ. నాభిరపత్య కామో ప్రజయా మేరుదేవ్యా భగవంతం
యజ్ఞపురుషమవహితాత్మాయజత. మీనింగ్ కూడా చదవమంటారా ప్రభుజీ? తాత్పర్యానికి వెళ్ళిపోదాం. తాత్పర్యం తెలుసుకుంటే, సుఖదేవ గోస్వామి పలుకసాగాను. అగ్నిద్రుని తనయుడకు నాభి పుత్రవాంఛితుడై సమస్త యజ్ఞపతి యజ్ఞభోక్త అయిన విష్ణు భగవానుని శ్రద్ధతో స్తుతించి అర్చించను. సంతానహీనురాలగు నాభి భార్య మేరుదేవి కూడా భర్తతో పాటు ఆ దేవదేవుని అర్చించను. 2వ శ్లోకం. తస్య హ వావ శ్రద్ధయా విశుద్ధ భావేన యజతః ప్రవర్గేషు ప్రచరత్సు ద్రవ్యదేశకాల మంత్రద్విగ్ధ క్షిణావిధాన యోగోపపత్యా దురధిగమోపి భగవాన్ భాగవత వాత్సల్యతయా సుప్రతీక ఆత్మానమపరాజితం నిజ జనాభిప్రేతార్థ విదిత్సయా గృహీత హృదయం గమం మనోనయ నానంద నావ యవాభిరామ మావిచ్చకార. యజ్ఞమునందు భగవత్కరుణను బడయుటకు 7 దివ్య సాధనములు ఇట్లున్నవి. 1. విలువైన సామగ్రిని లేదా ఆహార పదార్థములను అర్పణము చేయుట. 2. ప్రదేశమును అనుసరించి వర్తించుట. 3. కాలానుగుణముగా వర్తించుట. 4. మంత్రములను ఉచ్చరించుట. 5. ఋత్విక్కులను నియమించుట. 6. ఋత్విక్కులను దక్షిణ నసగుట. 7. విధి నియమ పాలనము అయినను ఈ యజ్ఞ సాధనముల ద్వారా మనుజుడు ఎల్లప్పుడూ భగవానుని పొందలేకపోవచ్చును. కాని భగవంతుడు భక్తవత్సలుడే కనుక భక్తుడైన నాభి భక్తి శ్రద్ధలతో స్తుతించి అర్చించి నిష్కల్మషమగు మనస్సుతో బాహ్యమునకు ప్రవర్గ్యమును యజ్ఞమును చేసినప్పుడు భక్తుల ఎడగల వాత్సల్యముతో అతడు అజేయము మనోహరమునైన తన చతుర్భుజ రూపమున ప్రత్యక్షమయ్యను. ఈ రీతిన భక్తుని కోరికను తీర్చుటకు భగవానుడు మనోహరమగు రూపమున అతని ఎదుట కనబడెను. ఈ రూపము భక్తుల నయనములకు మనస్సునకు మొదము కలిగించినదిగా నుండెను. భాష్యము. భగవద్గీత 18.55 యందు ఇట్లు స్పష్టముగా తెలుపబడినది. భక్త్యా మామభిజానాతి యావాన్యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు తనను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసి కొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవా విధానముననే తెలుసుకొనగలడు, గాంచగలడు గాని మరి ఏ పద్ధతి చేతనూ కాదు. నాభి తన కర్తవ్యములను యజ్ఞములను నిర్వహించినప్పటికీ అతనికి భగవంతుని దర్శనము లభించినది యజ్ఞ నిర్వహణము వలన గాక అతని భక్తి యోగము వలననే అన్నది తెలుసుకొనవలసిన విషయము. సుందరమగు రూపముతో భగవానుడు అతని ఎదుట ప్రత్యక్షమగుటకు అది ఏ కారణము? బ్రహ్మ సంహిత 5.30 యందు తెలుపబడినట్టు శ్రీకృష్ణ భగవానుడు తన మూలతత్వములో పరమ సౌందర్యవంతుడు. వేణుం క్వణంత మమర వింద దళాయతాక్షం బర్హావతం సమసితాం బుధ సుందరాంగం. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడే అయినాను అతి సుందరుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మప్రియమాత ఉన్నారమ్మా? శాంతిమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు చదువుతాను. 3వ శ్లోకం. అదహ తమావిష్కృత భుజయుగల ద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిశకౌ సేయాంబరధర మురసి విలసచ్రీ వత్సలలామం ధరవర వనరు హవన మాలా చూర్యమృతమణి గదాదిపి కృపలక్షితం స్ఫుట కిరణ ప్రవర ముకుట కుండల కటక కటి సూత్రహార కేయూరనూపురాంగ భూషణ విభూషిత మృత్తిక్స దస్య గృహపతయోధనా ఇవోత్తమ ధనముపలభ్య సబహుబాణ మర్హణే నావన శీర్షాణ ఉపతస్థు. విష్ణు భగవానుడు చతుర్భుజ రూపమున
నాభిరాజుకు దర్శనమిచ్చెను. తేజోమయుడగు అతడు పురుషోత్తమునిగా కనపట్టెను. కటి ప్రదేశమున పీతవస్నమును దాల్చిన ఆ దేవదేవుడు పక్షస్థలమున నిత్యశోభను గూర్చెడి శ్రీవత్సమును కలిగి ఉండును. శంఖచక్ర గదా పద్మములను దాల్చిన అతడు మెడలో వనమాలను కౌస్తుభమణిని ధరించెను. కిరీటము, కుండలములు, కంకణములు, మేఖలము, ముత్యపు కంఠాభరణము, భుజకీర్తులు, కాళియందులు, దేదీప్యమానముగు రత్నఖచిత ఇతర ఆభరణములతో అతడు సుందరముగా అలంకృతుడై ఉండెను. భగవంతుని ఆ రీతి తమ ఎదుట గాంచినంతనే నాభి ఋత్విక్కులు సదస్యులు పేదవారికి పెన్నిది లభించిన భావనను పొందింది. అంతటా వారు భక్తి శ్రద్ధలతో శిరము వంచి నృతించుచు పూజా ద్రవ్యములతో ఆ భగవానుని అర్చించిరి. భాష్యము. భగవానుడు సామాన్య మానవుని రూపమున ప్రత్యక్షము కాలేదని ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. నాభి అతి అన్యాయులకు భగవానుడు పురుషోత్తమునిగా దర్శనమిచ్చెను. వేదములందు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనాం అని తెలుపబడినది. అనగా దేవదేవుడు నిత్యులలో పరమనిత్యుడు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు అని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత 7.7 అందు పలికెను. శ్రీకృష్ణుని కన్నను అధిక ఆకర్షణీయుడు లేదా అధిక ప్రామాణికుడు ఇంకొకడు లేడు. భగవంతునికి సామాన్య మానవునికి గల భేదములలో అది ఒకటి. విష్ణు భగవానుని ఈ దివ్య దేహ వర్ణనను బట్టి అతన్ని ఇతర జీవుల నుండి సులభముగా వేరుపరచవచ్చును. అందువల్లనే నాభిరాజు ఋత్విక్కులు సదస్యులు భగవంతునికి వందనములిడి పలు పూజా ద్రవ్యములతో పూజింపన ఆరంభించిరి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః, దానిని పొందిన పిదప మనుషుడు అంతకు మించిన లాభము లేదని తలచును అని భగవద్గీత 6.22 యందు తెలుపబడినది. భగవంతుని అనుభూతమొనర్చుకొని ముఖాముఖి గాంచ కలిగినప్పుడు మనుజుడు తాను సర్వోత్కృష్టమగు దానిని పొందినట్లు భావించును. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే, ఉన్నతమగు రసాస్వాదనము కలిగినప్పుడు మనుజుని చిత్తము సుస్థిరమై ఉండును. భగవంతుని గాంచిన పిదప అతడు ఎట్టి భౌతికమైన దాని చేతను ఆకర్షితుడు కాదు. పిదప అతడు ఆ దేవదేవుని అర్చన మందే స్థిరముగా నిలవగలడు. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభు. ఉన్నారమ్మా లలిత మాతాజీ ఉన్నారా? రాధలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. 4.5 ఋత్విజు పూజుహు అర్హసి ముహుర హర్షర్థ మార్హానమ స్మాకమను పదానాం నమో నమః ఇత్వేతావత్స సదు పశుచితం కోహర్హతి పుమాన్ ప్రకృతి గుణ వ్యతికర మతి నీశ ఈశ్వరస్య పరస్య ప్రకృతి పురుషయోరర్వాక్త నావిర్మామ రూప కృతిభీమ రూపనం సకల జననీకాయ వృజిన నిరసన శివతమ ప్రవరగుణ గుణైక ఏష కథ నాతృతే. ఋత్వికులు విష్ణు భగవాన్ని ఇట్లు స్తుతింపసాగిరి. పరమ పూజ్యుడా, మేము నీ సేవకులము. నీవు పూర్ణుడమైనప్పటికీ నిత్యదాసుల మగు మా కొద్దిపాటి సేవను కరుణతో స్వీకరించుగాక. నిజమునకు నీ దివ్య రూపమును మేము ఎరుగు. వేదములు ప్రమాణికులైన ఆచార్యులు ఉపదేశించిన రీతి మేము ఉండనమును మాత్రమే కావించుచున్నాము. లౌకికులైన జీవులు గుణ ప్రభావితులైందరు కనుక ఎన్నడను పూర్ణులు కాజాలరు. కానీ నీవు సమస్త భౌతిక భావనలకు వరుడవై ఉన్నావు. నీ నామము, నీ రూపము, గుణము నేను దివ్యములయ్యుండి ప్రయోగాత్మక జ్ఞానమునకు అతీతముగానే ఉన్నవి. నిజమునకు నిన్నెవడు తెలుసుకొనగలడు? ఈ భౌతిక జగత్తులో మాకు తెలిసినవి భౌతిక నామ గుణములే. దివ్య పురుషుడవైన నీకు వందనములు కావించి స్థుతించు తప్ప ఇంకొక కార్యములకు మేము అసమర్థనము. పరమమంగళకరమైన ఈ దివ్య గుణ కీర్తనము మానవుడు సమస్త పాపములను నశింపజేయగలదు. అదే మాకు పరమ మంగళకరము కార్యం. ఆ విధమునైనా నీ అలౌకిక స్థితి మాకు కొద్దిగా అవగతం కాగలదు. భాష్యం. దేవదేవునికి భౌతిక భావంతో ఎటు సంబంధం లేదు. నిరాకారవాది అయిన శంకరాచార్యులు కూడా నారాయణ పరోహవ్యతాత్ దేవదేవుడకు నారాయణుడు భౌతిక భావనకు పరమైన వాడని వ్యాఖ్యానించరు. అనగా అతని రూపమును, గుణములను మనము కల్పన చేయజాలము. వారిని గూర్చి వేదవాద్యం నందు వసకబడిన వర్ణని మనం గ్రహింపవలను. ఉదాహరణకు బ్రహ్మ సంహిత 5.29 చెప్పబడినది. చింతామణి ప్రకట సదస్సు కల్పవృక్ష రక్షావృతేషు సురవీర
విపాలయంతం లక్ష్మి సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాదిపుషం తమాజామిహి. చింతామణి నిర్మితమై కల్పవృక్ష మరితముగా నుండి దామోన సమస్త కోరికలను ఈడేర్చు తెలుగు గోవులను కాయువాడును లక్షలాది లక్ష్మి ఘనముచే భక్తి ప్రపర్తులతో సేవింపబడువాడును ఆది పురుషులను వాగు గోవిందుని నేను భజింతును. వేదవాక్యమునందు ఉసగబడిన వర్ణల ద్వారాను మరియు బ్రహ్మ నారదుడు సుఖదేవ గోస్వామి వంటి మహానీయుల ప్రామాణిక వచనముల ద్వారాను పరతత్వం యొక్క రూపలక్షణములను గురించిన కొంత అవగాహనను మనం పొందగలము. అతహ శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రహ్య ఇంద్రియే అని రూపగోస్వామి పలికిరు. భౌతికమైన ఇంద్రియముల ద్వారా శ్రీకృష్ణ నామరూప గుణాదులను మన మెరుగుదాలనట దాని భావము. ఈ కారణం వలనే దేవదేవునికి అదోక్షుడు అప్రాకృతుడు అనేది నామములు కలిగినవి. అతడు భౌతికేంద్రియ భావనకు పరుడని ఆ నామములు సూచించను. భక్తుల ఎడగల నిర్హేతుక కారణ చేతని విష్ణు భగవానుడు నాభి ఎదుట ప్రత్యక్షమయ్యను. అదే విధముగా మనం భక్తిలో నిండుకొనినప్పుడు భగవానుడు మనకు వెల్లడి కాగలడు. సేవోన్ముఖే ఈ జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్వతః. దేవదేవుడు శ్రీకృష్ణుని తెలుసుకున్నటకు ఇదొక్కటే మార్గం. భక్త్వా మామ విజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః అని భగవద్గీత యందు నిర్ధారణ చేయబడినట్లు కేవలం భక్తి యోగం ద్వారానే మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ని అవగతం చేసుకున్నాడు. దానికి ఇంకొక మార్గం లేదు. ప్రామాణికుల నుండి శాస్త్రం నుండి శ్రవణం చేసి ఆ అవసరమైన దృష్టాన్ని దేవదేవుని మనం తెలుసుకునవలను. భగవంతుని రూప గుణాదులను ఊహించుట లేదా కల్పనం కావించుట ఎన్నడూ చేయరాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. రేవతి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 6వ శ్లోకం. పరిజనానురాగ విరచిత సబల సంసప్త సలిల సితకిసలయ తులసీకా దూర్వాంకురైరపి సంవృతయా సపర్యయా కిల పరమ పరితుష్యసి. దేవదేవ, నీవు అన్ని విధముల పరిపూర్ణుడువు. భక్తులు గద్గద కంఠముతో నిన్ను స్తుతించినప్పుడు అనురాగముతో తులసీదళములను జలమును పల్లవమును దూర్వాంకురములను అర్పించినప్పుడు నిక్కముగా నీవు మిగుల సంతుష్టుడు అవుదువు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని సంతుష్టునని చేయుటకు మనిషికి గొప్ప ధనము, విద్య లేదా ఐశ్వర్యము అవసరం లేదు. మనిషి ప్రేమానురాగ విహ్వలుడైనచో కేవలము పుష్పములను జలమును అర్పించినను సరిపోగలదు. ఈ విషయమే భగవద్గీత 9.26 యందు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పత్రమునైనా పుష్పమునైనా ఫలమునైనా లేదా జలమునైనా ప్రేమతోనూ భక్తితోనూ ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును అని చెప్పబడినది. దేవదేవుడు కేవలము భక్తి యోగము చేతనే ప్రసన్నుడు కాగలడు. కనుకనే భగవంతుడు భక్తిచే నిక్కముగా సంతుష్టి చెందగలడని, మరి ఏ ఇతర చేత ప్రసన్నుడు కాడని ఇచ్చట తెలుపబడినది. ఈ విషయమున గౌతమీయ తంత్రము నుండి ఉదహరించుచు హరిభక్తి విలాసము అనేది గ్రంథమున ఇట్లు చెప్పబడినది. తులసీదళ మాత్రేన జలస్య చులకేనవా వక్రీణ చులుకేనవా విక్రీణితేస్వం ఆత్మానం భక్తేభ్యో భక్తవత్సలః. తులసీదళములను దోసలి నిండుగా జలమును భక్తితో అర్పించిన భక్తునికి భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు అమ్ముడు పోవుచున్నాడు. భగవానుడు తన భక్తుని ఎడ నిర్హేతుక కరుణను కలిగియుండెను. అందుకే అతి దరిద్రుడైనను కొద్దిగా జలమును పుష్పములను వసిగి ఆ దేవదేవుని ప్రసన్నుని చేయగలుగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానునకు తన భక్తులపై గల అనురాగమునే ఇది వనగూడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 7వ శ్లోకము. అధానయాపి న భవతి ఇజ్జయోరు భారభరయ సముచితమర్ధ మిహో ఫలభామహే. అనేకమగు పూజా ద్రవ్యములతో నిన్ను మేము అర్చింతిమి. నీ కొరకై యజ్ఞం ఆచరించితిమి. కానీ నిన్ను ప్రసన్నం చేయుటకు ఈ పలు ఏర్పాట్లు అవసరం లేదని మేము తలచుచున్నాము. భాష్యము. తినబుద్ధి కాని వారికి పంచభక్ష పరిమాణములు అర్పించే కార్యక్రమం విలువరహితమని శ్రీల రూపగోస్వామి పలికిరి. మహాయజ్ఞములో భగవంతుని ప్రీత్యర్థము అనేక సంభారములను సమకూర్చినప్పటికీ భక్తి, ప్రేమ, అనురాగం లేనిచో అది అంతయు వ్యర్థమే యగును. శ్రీకృష్ణ భగవానుడు స్వయం పరిపూర్ణుడు. మన నుండి అతడు కోరవలసినది ఏదీ లేదు. అయినను మనము
తులసి దళమును పుష్పములు జలమును అర్పించినచో అతడు ప్రీతితో స్వీకరించును. అతన్ని సంతృప్తిపరచుటకు భక్తి ఒక్కటే ప్రధాన విషయము. పెద్ద పెద్ద యజ్ఞములను నిర్వహింపవలసిన అవసర ప్రశ్నే దాని యందు ఉదయించదు. తాము భక్తి యోగ పదములు లేమని మరియు తాము చేసిన యజ్ఞము భగవంతునికి ప్రేమ కలిగించుట లేదనియు తలుచుట ఋత్విక్కులు పశ్చాత్తాపడిరి. 8వ శ్లోకము. ఆత్మన ఏవాను సవన మంజిస వ్యతిరేకేణ బోభూయ మానశేష పురుషార్థ స్వరూపస్య తిస్తునాథాశిష ఆశాసాననామేతనభి దభి సంరాధన మాత్రం భవితుమర్హసి. సమస్త పురుషార్థములు ఐశ్వర్యములు నీ యందు ప్రతిక్షణము ప్రత్యక్షముగాను పరిపూర్ణముగాను అప్రహితముగాను అనంతముగాను వృద్ధి అవుచున్నవి. అశేషముగు సుఖానందమే నిస్సందేహముగా నీ స్వరూపమై ఉన్నది. కానీ హే నాథ, మేము ఎల్లప్పుడూ భౌతికోభోగ వాంఛితులమై ఉందుము. ఈ పూజాద్రములు అన్నీ మా లాభం కొరకు ఉద్దేశింపబడినవి కానీ నీ కొరకు కాదు. వాని ద్వారా మేము నీ ఆశీర్వాదం పొందగలము. ఈ యజ్ఞములన్నీను మా కోరికల కొరకే నిర్వహింపబడుచున్నవి కానీ వాస్తవమునకు వీని అవసరం నీకు లేదు. భాష్యము. ఆత్మతృప్తుడి అని భగవానికి పెద్ద పెద్ద యజ్ఞములు అవసరం లేదు. ఐశ్వర్యయుతమైన జీవనమునకు సకామ కర్మ ఎన్నది తమ కొరకే ఐశ్వర్యమును కోరువారి కొరకు ఉద్దేశింపబడినవి. యజ్ఞార్థార్క కర్మతోనత్ర లోకోయం కర్మబద్ధన. మనము భగవంతుని ప్రీత్యర్థము పనిచేయనచో మాయ యొక్క కర్మలలో పాల్గొనవలసి వచ్చును. మనము లక్షలాది రూపాయలను వెచ్చించి భవ్యమైన ఆలయ నిర్మాణము కావించవచ్చును కానీ అటువంటి ఆలయము భగవంతునికి అవసరం లేదు. తన నివాసమునకు అతని కోట్లాది ఆలయములు ఉండనే ఉన్నవి. దానికే మన ప్రయత్నం అతనికి అవసరము. మన ప్రయత్నము అతనికి అనవసరము. ఐశ్వర్యముతో కూడినట్టి కర్మ అతనికి అవసరమే లేదు. అనగా అట్టి కార్యక్రమం మనము లాభం కొరకే ఉద్దేశింపబడినవి. భవ్యమైన ఆలయ నిర్మాణమునకు మన ధనమును వెచ్చించినచో కర్మఫలముల నుండి మనము విడిపడగలము. అనగా అది మన లాభం కొరకే అయ్యున్నది. అంతేగాక భగవంతుని కొరకు మనం ఏదేని చక్కని కార్యములకు చేసినచో అతడు ప్రసన్నుడే మనకు వరములను ఇవ్వగలడు. సారాంశమేమనగా మనము కావించుడి శోభాయమానమైన ఏర్పాట్లు మన కొరకే గాని భగవంతుని కొరకు కావు. ఏదో ఒక రీతిగా మనము శ్రీకృష్ణుని ఆశీర్వాదమును పొందగలిగినచో చిత్తము పరిశుద్ధమై భగవద్ధామునకు వెడలుటకు మనము యోగ్యులమగుదుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మ. అనిత మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణాం. 9వ శ్లోకము. తద్యథా బాలిషానాం స్వయమాత్మనః శ్రేయః పరమ విదూషాం పరమ పురుష ప్రకర్ష కరుణయా స్వమహిమానాం చాపవర్గాఖ్య ముపకల్పయిష్యన్ స్వయం నాపచిత ఏవేతరవది హోపలక్షితః. తత్ అది యథా వలే బాలిషానా మూర్ఖుల యొక్క స్వయంగా ఆత్మనః స్వీయ శ్రేయస్సు పరం చరమమగు అవిదుషాం ఎరుగని జనుల యొక్క పరమ పురుష దేవదేవ ప్రకర్ష కరుణయ నిర్హేతుక కరుణను సమృద్ధిగా చూపి స్వమహిమానాం స్వీయ మహిమను చ మరియు అపవర్గ ఆఖ్యం అపవర్గమని పిలువబడినది ఉపకల్పయిష్యన్ ఇవ్వగోరి స్వయముగా నా అపచితః యుక్తముగా అర్చింపబడకుండుట ఏవ అయినప్పటికీ ఇతరవత్ సామాన్యుని వలె ఇహ ఇచ్చట ఉపలక్షితః ఉపస్థితుడివై మాకు దర్శనమొసగితివి. దేవదేవా, వాస్తవమునకు జీవిత లక్ష్యమును ఎరుగని వారమైనందున ధర్మము అర్థము కామము మోక్షముల నిర్వహణమున పూర్తిగా జ్ఞానహీనులమై ఉన్నాము. పూజను గ్రహించువాని చందమున స్వయముగా అరుదించినప్పటికీ నిజమునకు మాకు దర్శన మొసగుటకే నీవు ఇచ్చట ప్రత్యక్షమైతివి.
మా ప్రయోజనమును లాభమును సిద్ధింపచేయుటకు మరియు అపవర్గమనడి స్వీయ మహిమను మా కొసగుటకు సమృద్ధిగా నీ నిర్హేతుక కరుణను చూపి ఇచ్చటకు అర్థించితివి. అజ్ఞానవశమున మేము యుక్తముగా అర్చింపకుండాను నీవు ప్రత్యక్షమైతివి. భాష్యము. విష్ణు భగవానుడు యజ్ఞస్థలిలో స్వయముగా ఉపస్థితుడయ్యనన్నది దాని భావము అతడేదో స్వీయ లాభమును కోరి ఉండెనని కాదు. అదే విధముగా ఆలయమునందలే అర్చా విగ్రహము కూడా అదే ప్రయోజనార్థము ఉన్నది. తన నిర్హేతుక కరుణ చేతనే భగవానుడు మనము చూడగలిగిన రీతిలో మన ఎదుట ప్రత్యక్షమై ఉండును. దివ్య దృష్టి లేని కారణమున మనము భగవాన్ని సచ్చిదానంద విగ్రహమును చూడజాలకుందుము. కనుకనే మనము చూడగలిగిన రూపమున భగవానుడు నిర్హేతుక కరుణతో అరుదించును. పాషాణము, దారువు వంటి భౌతిక పదార్థములనే మనము చూడగలము. కనుక ఆ రూపమునందే భగవానుడు ఆలయమున మన సేవను స్వీకరించును. భగవాన్ని నిర్హేతుక కరుణ ప్రదర్శనమే అది. అటువంటి విషయములలో అభిరుచి లేనప్పటికీ మన ప్రేమయుత సేవను స్వీకరించు నిమిత్తము అతడట్లు ఓనరించును. పూర్తిగా అజ్ఞానవశులమై ఉన్న మనము నిజమునకు భగవంతునికి సరి అయిన ఉపచారములను కావింపలేము. అనగా నిర్హేతుక కరుణ చేతనే విష్ణు భగవానుడు నాభిరాజు యజ్ఞస్థలిలో దర్శనమిచ్చను. చదవాల ప్రభుజీ శ్లోకం? ముందుకెళ్దాలండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. జలజా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 10వ శ్లోకం. అథాయమేవ వరోహ్యర్థమా యర్హి బర్హిషి రాజర్షేర్వ ప్రదర్శభో భవాన్నిజ పురుపేక్షణ విషయ ఆసీత్ అధ పిదప అయం ఇది ఏవ నిక్కముగా వరము హి నిస్సందేహముగా అర్హతతమ పూజ్యతముడా యర్హి కారణమున బర్హిషి యజ్ఞమునందు రాజ ఋషేహ నాభిరాజు యొక్క వరద ఋషభ వరదులలో శ్రేష్ఠుడా భవాన్ నీవు నిజ పురుష నీ భక్తుల యొక్క ఈ క్షణ విషయ దృష్టికి ఆసీత్ గోచరించితివి. పూజ్యతముడా నీవు వరదులలో సర్వశ్రేష్ఠుడవు. రాజర్షియగు ఈ నాభి యొక్క యజ్ఞస్థలిలో నీవు ప్రత్యక్షమగుట మాకు వరము నిచ్చుటకే అయి ఉన్నది. నిజమునకు నీ దర్శనమే మాకు గొప్ప వరదానము. భాష్యము. నిజ పురుపేక్షణ విషయ. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.29 యందు సమూహం సర్వభూతేషు అని పలికెను. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవ నొసగేడివాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేను అతనికి మిత్రుడనే యుందును అని దాని భావము. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి ఎడ సమముగా వర్తించును. అనగా అతనికి శత్రుమిత్రులు లేరు. ప్రతి ఒక్కడు తన కర్మఫలమును అనుభవించుచుండగా ఎల్లరి హృదయం నందుండి భగవానుడు దానిని వీక్షించుచు కోరిన ఫలములనిచ్చుచున్నాడు. అయినను భగవంతుడు అన్ని విధముల సంతుష్టుడు కావాలనని భక్తుడు ఎల్లవేళలా ఆతుర చిత్తుడై ఉండునట్లు భగవానుడు కూడా తన భక్తులకు దర్శనమివ్వవలనని ఆతుర చిత్తుడై ఉండును. దీని విషయంలోనే శ్రీకృష్ణుడు భగవద్గీత 4.8 యందు ఇట్లు పలికెను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని అవతరణము భక్తుల యొక్క ఉద్ధారమునకు సంతృప్తికి ఉద్దేశింపబడి ఉన్నది. నిజమునకు దానవుల సంహారమునకు భగవంతుడే స్వయముగా అవతరించవలసిన పని లేదు. ఆ కార్యమును అతని ప్రతినిధులు నిర్వహింపగలరు. యజ్ఞస్థలిలో విష్ణు భగవానుని ఆవిర్భావము నావిరాజుకు అతని అనుచరులకు మదమును గూర్చుటకే అయి ఉన్నది. దానికి వేరొక కారణము లేదు. చదవమంటారా ప్రభుజీ? 11వ శ్లోకం. సంగ నిశిత జ్ఞానల విధూత శేష మలాన భవస్య భావానాం ఆత్మ రామాణం ముని నామన వరత పరిగుణ గుణి తగుణ గణ పరమ
మంగళాయన గుణగణ కథనోసి. దేవా, మునులు సాధువులు ఎల్లప్పుడూ నీ దివ్య గుణములనే ఎన్నుచుందురు. వారు అపారమగు మలరాశిని ఏనాడో దగ్ధమునర్చి ఉన్నారు. అంతియేకాక జ్ఞానాగ్నిచే వారు భౌతిక జగత్తు పట్ల గల వైరాగ్యమును సుదృఢమునర్చుకొనినారు. ఆ రీతిని వారు నీ గుణములనే పొంది ఉండి ఆత్మరతులై ఉన్నారు. కానీ నీ గుణకీర్తనమున దివ్యానందమును అనుభవించిన వారలకు కూడా నీ దర్శనము దుర్లభమై ఉన్నది. భాష్యము. నాభిరాజు యజ్ఞస్థలి అందలి ఋత్విక్కులు విష్ణు భగవానుడు ప్రత్యక్షమగుటను మిగుల కొనియాడిరి. దానిచే తాము ధన్యులమైనట్లు భావించిరి. భౌతిక జగత్తు నుండి పూర్తిగా విడివడిన వారును నిరంతర భగవన్మహిమ గానముచే హృదయము పవిత్రమైన వారును ఆగు సాధు పురుషులకు కూడా విష్ణు భగవానుని దర్శనము దుర్లభమే. నిజమునకు అట్టి మహాత్ములు భగవద్గుణ కీర్తనతోనే సంతుష్టులై ఉందురు. భగవంతుడు స్వయముగా ప్రత్యక్షము కావలసిన అవసరము వారికి ఉండదు. అటువంటి మహోన్నతులకు పురుషులకు కూడా దుర్లభమైనట్టి ప్రత్యక్ష దర్శనము ఇప్పుడు తమకు కలిగినదని పరమ కరుణతో భగవానుడు స్వయముగా ఇప్పుడు దర్శనమొసగినని ఋత్విక్కులు పలికిరి. అందువలన వారు ధన్యులమైతిమని తలచిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. కుమారి మాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతున్నాను ప్రభుజీ. అథ కథంచిత్ స్ఖలన క్షుత్పధన జృంభణ దురవస్థానాదిషు వివశానాం నః స్మరణాయజ్వర మరణ దశాయామపి సకల కల్మల నిరసనాని తవ గుణకృతనామ ధేయాని వచన గోచరాని భవంతు. ప్రభు, తొట్టుపాటు, ఆకలి, పతనము, నిద్ర వలన లేదా తీవ్రముకు జ్వరముతో మృత్యు సమయమున దురవస్థలో ఉన్నందున మేము నీ నామ రూప గుణాదులను స్మరింపలేకపోవచ్చును. కనుకనే భక్తవత్సలుడు నిన్ను ప్రార్థించుచున్నాము. పాప ఫలములను నశింపచేయునట్టి నీ నామగుణ లీలాదులను మేము ఉచ్చరించి నిన్ను స్మరించున్నట్లుగా చేసదువు కాక. భాష్యము. మరణ సమయమున భగవంతుని పవిత్ర నామమును, గుణములను, లీలలను, రూపమును స్మరించగలుగుటయే అంతే నారాయణ స్మృతి. జీవితమునందలి నిజమైన జయమనబడును. భౌతిక పరిస్థితులు ఎంతటి ప్రబలమైనవి, అనివార్యములైనవి అనగా ఆలయమునందు భగవత్ సేవలో నియుక్తులమైనప్పటికీ మరణ సమయమున రోగ పరిస్థితి వలన లేదా మానసిక కలవరము వలన మనం భగవంతుని మర్చిపోవచ్చును. మరణము నాటి అట్టి విపత్కర పరిస్థితిలో భగవత్ చరణారవిందములను స్మరించు కావున మనము భగవంతుని ప్రార్థించవలను. ఈ సందర్భమునకు సంబంధించిన విషయములను శ్రీమద్ భాగవతమునందు షష్ఠ స్కందమునందును కాంచవచ్చును. 13. కించాయం రాజశ్రీరపత్య కామః ప్రజాం భవాదృషి మాశాసాన ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోరపి భవంతము పదావతి ప్రజాయామర్థ ప్రత్యయో ధనధని వాదన ఫలీకరణం. దేవా, నీ వంటి పితృని బడయుటే ఈ రాజశ్రీ నాభి యొక్క జీవిత చరమ లక్ష్యం. ఇతని పరిస్థితి దరిద్రుడు పరమ ధనవంతుని చేరి కొన్ని నూకలను కోరిన చందముగా ఉన్నది. స్వర్గలోక ప్రాప్తి లేదా మోక్షముతో పాటు ఎంతటి మహోన్నతముకు పదమునైనను నీవు పొసగలిగినప్పటికీ ఈ నాభి నిన్ను పుత్రార్థి అయి అర్చించుచున్నాడు. భాష్యము. భగవంతుని నుండి ఒక పుత్రుని వరముగా నడుగుటకై నాభి యొక్క మహాయజ్ఞమును చేయుచున్నందులకు ఋత్వికులు కొంత సిగ్గు చెందిరి. భగవానుడు అతనికి స్వర్గలోకము నేను వైకుంఠలోకము నేను సిద్ధింప చేయగలడు. శ్రీకృష్ణ భగవాను దరిచేరి ఏ విధముగా చరమ వరదానము నడవగలనో తెలియచేయచ్చు శ్రీ చైతన్య మహాప్రభు న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయ్య అని పలికిరి. భౌతికమైన దేవియు భగవంతుడిని అడగరాదని ఆయన మనకు తెలియజేసిరి. సంపద, చక్కని కుటుంబము, మంచి భార్య, పెక్కు అనుయాయులే భౌతిక సంపత్తి అన్న దాని భావము. కానీ తెలివిగలిగిన భక్తుడు భౌతికమైన దేవియు శ్రీకృష్ణుని అడగడు. మమ జన్మని జన్మనీశ్వరే భగవతా భక్తి
హైతుకి త్వయి అనుచు మాత్రమే అతను ప్రార్థించును. శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలోనే అతడు నిరంతరము నిలుపుకోరును. స్వర్గలోక ప్రాప్తిని గాని భవబంధ ముక్తిని గాని అతడు వాంఛింపడు. అదే కోరినచో మహాప్రభువు మమ జన్మని జన్మని అని పలికిడి వారు కారు. భక్తునిగా కొనసాగినంత వరకు భక్తునికి ఎన్ని జన్మలు లభించినను పట్టింపు లేదు. నిజమునకు నిత్య విముక్తి అనగా భగవద్ధామమునకు విడుదలయే. భౌతికమైనట్టి దేనితోనో భక్తునికి సంబంధం లేదు. నాభిరాజు విష్ణువు వంటి పుత్రునినే కోరినప్పటికీ అది కూడా ఒక రకమైన భోగవాంఛయే. విశుద్ధ భక్తుడు కేవలము భగవత్ సేవలో నిలిచి ఉండుటనే కోరి ఉండును. కొంచెం చదవచ్చా ప్రభుజీ? థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. 14 को वा इहते पराजितया मया मायायानवसित पदव्यानावृता मतिर्विषया विशरायनावृत प्रकृति प्रणुपासिता महाचरणः. ప్రభు మహాభక్తుల పాదపద్మములను సేవింపనిచో మనుషుడు మాయిచే జయింపబడు. అతని బుద్ధి మోహగ్రస్తము. విషము వంటి విషయ తరంగములలో కొట్టుకుని పోయి వాడెవడుండును. కొట్టుకొని పోని వాడెవడుండును. నీ మాయ దుర్జయమైనది. ఎవ్వడును దాని త్రోవ నిలుగుజాలడు. అది ఎట్లు పని చేయనో తెలుపుజాలడు. భాష్యం. శ్రీ ప్రభుపాద వారి భాష్యం. శ్రీ ప్రభుపాద వారికి చేయి. పుత్రుని బడైగోరి నాభి మహాయుద్ధం నిర్వహింప సమకట్టెను. ఆ పుత్రుడు దేవదేవునితోనే సమానుడు కావచ్చు, కానీ అట్టి కోరిక చిన్నది కానీ పెద్దది కానీ మాయా ప్రభావం వల్లనే కలుగుతుంది. భక్తుడు ఎటువంటి భోగవాంఛను కలిగి ఉండడు. కనుకనే భక్తి అనున్నది భౌతికాభిలాష రహితమైనదిగా అన్యాభిలాషితా శూన్యంగా వివరింపబడింది. ప్రతి ఒక్కడు మాయా ప్రభావానికి లోనై నానా రకములకు కోరికలందు చిక్కుబడి ఉంది. నా అభిరాజు కూడా అటువంటి వాడే. మనుషుడు మహాభక్తుల సేవలో ఇంకా మహచ్చరణ సేవలో నెలకొన్నదే మాయా ప్రభావం నుండి విడుదల సాధ్యము కాదు. మహాభాగవతుని పాదపద్మ సేవ లేకుండా ఎప్పుడును మాయా ప్రభావం నుంచి బయటపడజాలడు. కనుకనే శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ ఛాడియా వైష్ణవ సేవ విస్తర పయేచే ఖేవ. వైష్ణవుల పాదపద్మమును సేవింపక ఎవడు మాయాబంధం నుంచి బయటపడినాడు అని పలికింది. మాయ అపరిచిత, ఆమె ప్రభావం కూడా అపరిచితయే. ఈ విషయం భగవద్గీత యందు ఇట్లు నిర్ధారణమై చేయబడింది. దైవీహేష గుణమాయి మమ మాయ దురత్యయ. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసక్యము కాని కేవలము భక్తుడే మాయ యొక్క మహాప్రభావం దాటగలడు. పుత్రుని పొందగోరుటలో నా అభిరాజు దోషం ఏమీ లేదు. అతడు దేవదేవుని వంటి పుత్రుని అనగా అత్యుత్తమ తనయుడు అని కోరెను. భక్తుని సాంగత్యం లభించినప్పుడు మనుజుడిక భౌతిక సంపత్తిని కోరడు. ఇది చైతన్య చరితామృతం నందు ఇట్లు ధృవపరచబడింది. సాధు సంగ సర్వశాస్త్రేయ కయ లవమాత్ర సాధు సంగే సర్వసిద్ధిహయ. మధ్యలీల 22.54 శ్లోకం. అలాగే మధ్యలీల 22.51 శ్లోకం. మహత్ కృపా వినా కోన కర్మే భక్తినయ కృష్ణ భక్తి దూరేరహు సంసార నహేక్షయ. మాయా ప్రభావము తప్పించుకొని భగవద్ధామును చేరుగోరు వారు తప్పక సాధు సంగత్యమును బడేవలని. సమస్త శాస్త్రవచనం ఇదియే. లవమాత్ర సాధు సంగత్యము చే మనుజుడు మాయాబంధము నుండి బయటపడగలడు. విశుద్ధ భక్తుని కరుణ లేకుండా అతడు ఏ విధముగానూ ముక్తి పొందుతారు. కనుక శ్రీకృష్ణుని ప్రేమయుక్త సేవను బడయుటకు విశుద్ధ భక్తుని సాంగత్యము అత్యంత అవసరం. సాధు సాంగత్యం అనగా భక్తుని వరదానం లేకుండా ఎప్పుడునూ మాయాబంధము నుండి విడువచారు. ఈ విషయం గురించి శ్రీమద్ భాగవతమునే భక్త ప్రహ్లాదుడు కూడా ఇట్లు పలికింది. మహాభాగవతుని చరణధూళిని శిరమును దాల్చినదే పాదరజోభిషేకం. ఎవ్వడును విశుద్ధ భక్తుడు కాజాలడు. విశుద్ధ భక్తుడు నిష్కించుడునై ఉండును అనగా భౌతిక జగత్తును భోగించవలనని ఎట్టి కోరికను కలిగి ఉండు. మనుజుడు అట్టి విశుద్ధ భక్తిని శరణజొచ్చి ఆ మహానుభావుని గుణగణములను పొందవలను. భక్తుడు మాయాబంధములకు దాని ప్రభావమునకు సదా దూరుడై ఉండును. హరే కృష్ణ. చదువుతావమ్మా 12. చదువుతానమ్మా. హరే కృష్ణ. 15వ శ్లోకం. యద్ హవావ తవ పునరద ప్రకర్తరిహ సమాహూతస్తత్రార్థ ధియాం మందానాం నస్తద్యద్దేవ హేళనం
దేవదేవార్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోడుమ విదూషాం. దేవా, నీవు పలు అద్భుత కర్మలను అనర్చువాడవు. ఈ మహాయజ్ఞ నిర్వహణములోని ఏకైక లక్ష్యము పుత్రుని బడయుటయే కనుక మేము మందమతులమని తెలియచున్నది. జీవిత లక్ష్యమును నిర్ధారణ చేయుటలో మేము అనుభవహీనులమై ఉన్నాము. ఏదో భౌతిక లాభమును కోరి ఈ సామాన్య యజ్ఞమునకు నిన్ను ఆహ్వానించుట ద్వారా మేము నీ ఎడ మహా అపరాధమును కావించితిమి కనుక ఓ దేవదేవ, నీ నిర్హేతుక కరుణ చేతను సమబుద్ధి చేతను మా అపరాధమును మన్నింపుము. హరే కృష్ణ. భాష్యం. అట్టి అల్పమైన కార్యములకు విష్ణు భగవానుని వైకుంఠలోకము నుండి పిలిచినందులకు ఋత్విక్కులు నిక్కముగా అప్రసన్నత్వమును పొందిరి. విశుద్ధ భక్తుడు ఏనాడునో అనవసరముగా భగవంతుని చూడగోరడు. భగవంతుడు అనేక మగు కార్యములలో నిమగ్నుడై ఉండును కనుక తన ప్రీత్యర్థము భక్తుడు అతనిని చూడగోరడు. అతడు కేవలము భగవత్ కరుణ పైననే ఆధారపడి ఉండను. భగవంతుడు ప్రసన్నుడైనప్పుడే అతడు ముఖాముఖి గాంచుచుండును. భగవానుడు బ్రహ్మరుద్రుల వంటి దేవతలకు కూడా దర్శనీయుడు కాదు. అట్టి దేవదేవుని ఆహ్వానించి నాభిరాజు యొక్క ఋత్విక్కులు తాము మందమతులమని నిరూపించుకొనిరి. అయినను భగవానుడు తన నిర్హేతుక కరుణచే అచ్చటకు అరుదించెను. కనుకనే అతడు తమను క్షమించవలెనని వారు కోరిది. భౌతిక లాభము కొరకు భగవంతుని అర్చించడి పద్ధతి ప్రామాణికులచే ఆమోదింపబడలేదు. ఈ విషయమున భగవద్గీత 7వ అధ్యాయము 16వ శ్లోకం యందు చెప్పబడినది. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆత్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవను అనరించరు. మనిషి దుఃఖార్తుడైనప్పుడు లేదా ధనమును కోరినప్పుడు లేదా పరతత్వము నెరుగుటయందు జిజ్ఞాసు అయినప్పుడు భక్తి యోగమున ప్రవేశించును. అయినను ఆ రీతిగా భగవంతుని ఆశ్రయించు వారను నిజముగా భక్తులు కారు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని గూర్చి విచారణమును సల్పినందున వారు పుణ్యవర్తనులుగా అనగా సుకృతినః అని పరిగణింపబడిరి. భగవంతుని పలు కర్మలను కార్యములను ఎరుగక అట్టి వారు ఏదో భౌతిక లాభము కొరకు అనవసరముగా అతనిని కలతపరుచుచుందరు. కాని తనను కలత పెట్టినప్పటికీ దయామయుడైన భగవంతుడు అట్టి యాచకుల కోరికలను తీర్చివేయుచుండును. విశుద్ధ భక్తుడు అన్యాభిలాష రహితునిగా నుండును. అనగా అతని అర్చనము వెనుక ఎటువంటి కోరిక ఉండదు. కర్మకాండ లేదా జ్ఞానకాండ రూపమున కలిగడి మాయా ప్రభావములకు అతడు అతీతముగా నుండును. విశుద్ధ భక్తుడైన వాడు తనను ఏమాత్రము పట్టించుకొనక సదా భగవద్ ఆజ్ఞాపాలనకు సంసిద్ధుడై ఉండును. ఋత్విక్కులు కర్మకాండకు భక్తి యోగమునకు గల భేదమును చక్కగా ఎరిగి ఉండిరి. తాము కర్మకాండ ప్రభావమున ఉంటిమని భావించిన కారణముననే వారు భగవంతుని క్షమార్పణ వేడిరి. ఏదో తుచ్చమైన ప్రయోజనమునకే భగవానుని తాము ఆహ్వానించితమని వారు ఎరిగి ఉండిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న. భవతి మాతాజీ నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ ఇతి నిగదేనాభీష్టు యమానో భగవాన్ అమేష హర్షభో వర్షధరాభి వాదితాభివందిత చరణః సదయమిధ మహా. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భారతవర్ష చక్రవర్తి యగు నాభి చేతను పూజితులయ్యడి ఋత్వికులు ఆ రీతిన గద్యమున స్థుతులు సాధారణంగా అవి పద్య రూపమున కావించబడును. కావించి మీ భగవానుని పాదపద్మముల చెంత మోకరిల్లిరి. దేవతలను పాలించినట్టి
దేవదేవుడు వారి ఎడ ప్రసన్నుడై అంతటా ఇట్లు పలికెను. అహో శ్రీ భగవాన్ వాచ అహో బతాహం ఋషయో భగవద్భీర వితథగీర్భిర్వ రమా సులభ రమభి యాచితో యధముష్యాత్మజో మయా సదృశో భూయాదితి మామాహ మేవాభిరూపః కైవల్యాదదాపి బ్రహ్మవాదో న మృషా భవితుమర్హతి మమైవ హి ముఖం యద్విద్యదేవకులం. దేవదేవుడు ఇట్లు పలకసాగాను. ఋషులారా, మీ స్తుతులచే నేను నిఖముగా ప్రసన్నుడనైతిని. మీరు సత్యవాక్కు కలిగిన వారు, నాభిరాజుకు నా వంటి పుత్రులు కావాలనని మీరు ప్రార్థించిరి. కానీ అది అసాధ్యము. నేను అద్వితీయుడను, అసమానుడను కనుక నా వంటి ఇంకొకని కనుగొనుట వీలు కాదు. అయినను వీరందరూ యోగ్యులకు బ్రాహ్మణులు కనుక మీ వాక్కు అసత్యము కారాదు. సుయోగ్యులకు బ్రాహ్మణుల వాక్కును నా వాక్కుగానే నేను భావింతును. భాష్యము. అవిరధగీర్భి అనగా సత్యవాక్కు కలిగిన వారని భావము. భగవంతునితో దాదాపు సమముగా శక్తివంతులయ్యడి అవకాశమును బ్రాహ్మణులకు అనగా ద్విజులు శాస్త్రములు కలిగించుచున్నవి. బ్రాహ్మణుడేది పలికినను అది అసత్యము కాబోదు, లేదా ఎట్టి పరిస్థితి అందును మార్పు చెందదు. వేదములను అనుసరించి బ్రాహ్మణులు దేవదేవుని ముఖమై ఉన్నారు కనుక సమస్తమగు ఆచార కర్మలలో బ్రాహ్మణ సంతర్పణము అనగా బ్రాహ్మణ భోజనము జరుగుచుండును. ఏలయనగా బ్రాహ్మణులు భుజించినచో సాక్షాత్తుగా దేవదేవుడే భుజించినట్లు తలంపబడును. అదే విధముగా బ్రాహ్మణులు ఏది పలికినా అది తిరుగులేనిది. అది పని చేసియే తీరును. నాభిరాజు యజ్ఞమున ఉపస్థితులై ఋత్వికులు కేవలము బ్రాహ్మణులే గాక యోగ్యత కలిగిన వారై దేవతల వలె లేదా స్వయము భగవానుని వలె ఉండిరి. అదే నిజము కానిచో యజ్ఞస్థలికి విష్ణు భగవానుని వారెట్లు రప్పించగలిగేడి వారు? భగవంతుడు ఒక్కడే. అతడు ఆ మతమునకో చెందినవాడు కాదు. కలియుగమునందు వివిధ మత ధర్మ సంప్రదాయముల వారు తమ భగవంతుడు అన్యుల భగవంతునికి భిన్నమని భావించుచుందురు. కానీ అది అసాధ్యము. భగవంతుడు ఒక్కడే. చూసే దృక్కోణమును బట్టి అతడు అవగతమగుచుండును. ఈ శ్లోకమునందలి కైవల్యాత్ అను పదమునకు భగవంతుడు అద్వితీయుడని, పోటీదారుడు లేనివాడని భావము. దేవదేవుడు ఒకే ఒక్కడు. ఈ విషయమున శ్వేతాశ్వతరోనిషత్తు నందు తత్సమస్సాభ్యధికశ్చ దృశ్యతే అని చెప్పబడింది. దేవదేవునికి సమానుడు కాని అధికతరుడు కాని లేదనుటయే దాని భావము. భగవంతుని నిర్వచనం ఇదియే. చదవనా ప్రభుజీ? ముందుకెళ్దాం. హరే కృష్ణ. భూమాత ఉన్నారమ్మా? ప్రభామాత చదువుతారమ్మా? హరే కృష్ణ. 18వ శ్లోకం. తత అగ్నిగ్రయేత్ సంకలయావదరిష్యామ్యాత్మ తుల్యం అనుకలపమానః. నాతో సమానుడగు వాడు ఇంకొకడు లేడు కనుక నా అంశకలతో విస్తరించి నాభి
అనగా అగ్ని దంపతులు పత్ని మేరీదేవి గర్భము అవతరించును. భాష్యం. భగవాన్ని సర్వశక్తివంతములకు ఇది ఒక ఉపమానం. తాను అద్వితీయుడైనప్పటికీ భగవానుడు కొన్ని మార్లు శ్వాసే లేదా కొన్ని మార్లు విభిన్నాంశే విస్తరించును. తన శ్వాసను మేరుదేవి అగ్నిధను పుత్రుడైన నాభిరాజ్ భార్య ఆ యొక్క పుత్రునిగా పంపనున్నట్టు విష్ణు భగవానుడు ఇచ్చట పలికం. భగవంతుడు ఒక్కడే అని ఎరిగి ఉన్నప్పటికీ పుత్రుడికి నాభిరాజుకు పుత్రునిగా జన్మించుకొని అతన్ని అద్భుతం పరతత్వము దేవదేవుడు అద్వితీయుడైన లోకం ఎరుగోనని వాంఛించేవారు. శక్తి విస్తారం చేతనే భగవాన్ అవతరించుతుంది. 19వ శ్లోకం. తీసుకోవాచ ఇది నిశామ్యామేరుదేవ్యా ప్రతిమద్విదాయ భగవాన్. అనువాదం. సుఖదేవ గోస్వామి విష్ణు భగవానుడు ఆ విధంగా పలికి అంతర్హితుడైన వస్తేగు నాభి చెందని కూర్చున్న మేరీదేవి భగవాను పలికిందంటే ఉన్నది. భాష. వేద నిర్దేశానుసారము పురుషుడు భార్య సమేతుడే సపత్నికో ధర్మం ఆచరాలు. ధర్మకార్యం పత్ని సమేతంగా వాడడం కనుకని నాకిరాజు భార్య సమేతే మహాయజ్ఞం. 20వ శ్లోకం చదవమంటారా ప్రభు? 20 నెక్స్ట్ విజయమాత చదువుతారులేండి, కంప్లీట్ చేసుకోవచ్చు. విజయమాత చదువుతారమ్మా? కరెక్ట్. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, చదవండి. బర్హిషి తస్మిన్నేవ విష్ణుదత్త భగవాన్ పరమర్షిభిః ప్రసాదితో నాభేః ప్రియచికీర్షయాత్ తదవరోధాయనే మేరుదేవ్యాం ధర్మాన్ దర్శయితు కామో వాతరసనానాం శ్రమణానాం ఋషీణాం ఊర్ధ్వమంధినాం శుక్లయా తనువావతాతరా బర్హిషి యజ్ఞస్థలి యందు తస్మిన్ అది ఏవా ఆ రీతిగా విష్ణుదత్త పరీక్షణ్ మహారాజా భగవాన్ దేవదేవుడు పరమ ఋషిభి ఋషులచే ప్రసాదిత ప్రసన్నుడైన వాడై నాభేహ ప్రియ చికీర్షయ నాభిరాజునకు ప్రియమును గూర్చుటకు తత్ అవరోధాయనే అతని భార్య యందు మేరుదేవి ధర్మాన్ ధర్మమును దస్యతు కామః ఏ రీతి వనర్చవలెనో ప్రదర్శింపగోరుచు వాతరశనానాం దాదాపుగా వస్త్రధారణము లేనట్టి సన్యాసుల యొక్క శ్రమణానాం వానప్రస్థుల యొక్క ఋషీణాం ఋషుల యొక్క ఊర్ధ్వమంధినాం బ్రహ్మచారుల యొక్క శుక్లయా తనువ త్రిగుణాతీతమైన తన ఆధ్యాత్మిక రూపమునందు అవతరించెను. అనువాదము. విష్ణుదత్త పరీక్షణ్ మహారాజా యజ్ఞస్థలి యందలి ఋషులచే మిగుల ప్రసన్నుడైన భగవానుడు బ్రహ్మచారులు సన్యాసులు వానప్రస్థులు గృహస్థులు ఆచరించునట్టి ధర్మ విధానమును స్వయముగా ప్రదర్శించుటకు నాభిరాజు యొక్క కోరికను తీర్చుటకు నిశ్చయించుకొనెను. అందుచే శుద్ధ సత్య రూపమున అతడు మేరుదేవికి పుత్రునిగా ఆవిర్భవించెను. భాష్యము. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు త్రిగుణ సత్వగుణము రజోగుణము తమోగుణము నిర్మితమగు దేహమును గ్రహింపడు. కానీ మాయావాదులు నిరాకారుడైన భగవానుడు సత్వగుణ దేహముతో భౌతిక జగమునందు ఆవిర్భవించునని పలుకుచుందురు. ఈ శ్లోకం నందలి శుక్ల అను పదమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శుద్ధసత్వమును కూడి అనుచు అర్థమును చెప్పిరి. విష్ణు భగవానుడు శుద్ధసత్వ రూపముననే అవతరించును. శుద్ధసత్వం అనగా విమలమగు సత్వగుణమని భావము. భౌతిక జగత్తునందు సత్వగుణము కూడా రజస్తమో గుణములచే కొంత మలినపడుచుండును. సత్వగుణము రజస్తమో గుణములచే కలుషితము కానప్పుడు శుద్ధసత్వం అనబడును. సత్వం విశుద్ధం వసుదేవ సబ్ధితం అని భాగవతముననే చెప్పబడింది. ఆదియే వసుదేవ స్థితి. దాని అందే దేవదేవుడుగు వాసుదేవుడు అనుభూతుడగును. అవతార విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.7 యందు ఇట్లు పలికెను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నందునో ఆ సమయమున నేను అవతరింతును. భగవానుడు సామాన్య జీవుల వలె ప్రకృతి గుణములకు లోబడి జన్మింపడు. మానవులు తమ కార్యములను ఏ విధముగా చేయవలెనో ప్రదర్శించుటకే అతడు అవతరించును. ధర్మాన్ దర్శయితు మకామ.
ధర్మం అనే పదము మానవులకే ఉద్దేశింపబడినది కానీ మానవేతర జీవజాలమునకు అనగా జంతువులకు ఉద్దేశింపబడలేదు. కానీ దురదృష్టవశాత్తు మానవులు కొన్ని మార్లు భగవానుని మార్గదర్శనమును మన్నింపక తమ స్వంత ధర్మ విధానమును తయారు చేసుకుందరు. నిజమునకు మానవుడు ధర్మమును తయారు చేయలేడు, రూపొందించలేడు. ధర్మంతు సాక్షాత్ భగత్ ప్రణీతం. భాగవతము 6.3.19 చట్టము ప్రభుత్వముచే జారీ చేయబడినట్లు ధర్మము భగవానుని చేతనే వసగబడును. మానవ నిర్మిత ధర్మము అర్ధరహితము. అట్టి మానవ నిర్మిత ధర్మమును శ్రీమద్ భాగవతము కైతవ ధర్మమని, మోసపూరిత ధర్మము అని నుడివినది. మానవ సంఘమునకు సరైన ధర్మ నిర్వహణమును గూర్చి బోధించుటకే భగవానుడు అవతరించును. అట్టి ధర్మమే భక్తి మార్గము. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని పలికెను. నాభితనయుడైన వృషభదేవుడు ధర్మ ప్రచారమునకే ధరిత్రిపై అవతరించెను. ఆ విషయము ఈ స్కందములోని 5వ అధ్యాయమున వివరింపబడినది. శ్రీమద్ భాగవతంలోని నాభిపత్నియగు మేరుదేవి గర్భమున వృషభదేవుని ఆవిర్భావము అను పంచమ స్కందమునందలి 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. లక్ష్మీమాత విన్నారమ్మా? బాలమణి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 4వ అధ్యాయం వృషభదేవుని చరితము. నాభిరాజు తనయుటకు వృషభదేవుడు 9 పుత్రులను బయడయుట, ఆ పుత్రుల పాలనలో ప్రపంచం అన్ని విధములా సుఖవంతమగుట ఈ అధ్యాయమున వివరింపబడినది. వృషభదేవుడు నాభితనయునిగా జన్మించినప్పుడు జనులు అతనిని తమ కాలపు పరమోత్కృష్ట వ్యక్తి అని, పరమ సుందరుడని కీర్తించిరి. అతని దేహ నిర్మాణము, ప్రభావము, బలము, ఉత్సాహము, దేహ కాంతి, ఇతర దివ్య లక్షణములు అద్వితీయముగా నుండెను. వృషభ అను పదము పరమశ్రేష్టత్వమును సూచించును. తన పుత్రుని పరమోత్కృష్ట గుణములను గాంచియే నాభి అతనికి వృషభుడని నామముసగను. వృషభుని ప్రభావము అసమానముగా ఉండెను. వర్షాభావము ఏర్పడినప్పుడు వృషభదేవుడు వర్షమునొసగడి స్వర్గరాజుకు ఇంద్రుని పట్టించుకొనక తన స్వశక్తిచే అజనాభమున సమృద్ధిగా వర్షమును కురిపించెను. భగవంతుడే వృషభదేవుని రూపమున పుత్రునిగా లభించినంతటా నాభి అతన్ని శ్రద్ధగా పెంచి పెద్ద చేసెను. పిదప అతడు రాజ్యపాలనను వృషభదేవునకు అప్పగించి వానప్రస్థాశ్రమును స్వీకరించి బదరికాశ్రమున వాసుదేవుని అర్చన యందు నెలకొనెను. సాంఘిక కట్టుబాట్లను పాటించుటకు వృషభదేవుడు కొంతకాలం గురుకులమున విద్యార్థి అయ్యను. పిమ్మట గురువాజ్ఞపై అతడు స్వర్గరాజు ఇంద్రుడొసిగిన జయంతి అను కన్యను వివాహమాడెను. ఆమె వలన అతనికి 9 పుత్రులు కలిగిరి. వారిలో జ్యేష్ఠపుత్రుడే భరతుడు. భరతుడు పాలించిన నాటి నుండియే ఈ లోకమునకు భారతవర్షం అని పేరు వచ్చింది. కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతువు, భద్రసేనుడు, ఇంద్రశృక్కు, విదర్భుడు, కీకటుడు అను 9 మంది వృషభదేవుని మిగిలిన పెద్ద కుమారులు. కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిహోత్రుడు, ద్రుమిళుడు, చమనుడు, కరభాజనుడు అను మరి 9 మంది పుత్రులు రాజ్యపాలన స్వీకరింపక భాగవత ధర్మ ప్రచారకులైరి. వారి చరితము, కర్మలు కురుక్షేత్రమున జరిగిన వసుదేవ నారద సంవాద రూపమున 11వ స్కందమున వివరింపబడినవి. జనసామాన్యమునకు బోధ గురువు నిమిత్తమై వృషభదేవుడు పెక్కు యజ్ఞములను ఆచరించెను. ప్రజలను ఎట్లు పాలించవలనో పుత్రులకు బోధించెను. 1వ శ్లోకం చదవనా ప్రభుజీ? మీ ఇష్టమేనమ్మా, చదవండి. శ్లోకం ఇది తాత్పర్యం చదువుతాను ప్రభుజీ. శ్రీ సుఖమువాచ అధః తముత్పత్తి వాభివ్యజ్యమాన భగవల్లక్షణం సామ్యోపశమ వైరాగ్యైశ్వర్య మహావిభూతి భిరనుదిన మేధమానానుభావం ప్రకృతియః ప్రజా బ్రాహ్మణా దేవతాశ్చావని అవనితల సమవనాయాతితరాం జగృధు. శ్రీ సుఖవాచ శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. భగవానుడు నాభితనయునిగా ఆవిర్భవించినప్పుడు పాత తలములయందు చిహ్నములను ధ్వజము, వజ్రము మొదలగునవి కలిగి ఉండుటువంటి భగవల్లక్షణములను ప్రకటించను. అతడు సర్వుల ఎడ సమత్వమును కలిగిన వాడును.
పరమశాంతుడును అయి ఉండెను. శమదమములు కలిగిన అతడు సమస్త ఐశ్వర్యపూర్ణుడై ఉండి భౌతిక భోగ సుఖముల పట్ల వైరాగ్యమును కలిగి ఉండెను. ఇట్టి దివ్య లక్షణ సమన్వితుడై నాది తనయుడు దినదినము అమిత శక్తిశాలి అయ్యను. ఈ కారణమున పురజనులు, బ్రాహ్మణులు, దేవతలు, అమాత్యులు వృషభదేవుడు భూమండలమునకు రాజు కావాలని వాంఛించింది. చదివైన ప్రభుజీ భాష్యం కూడా భాష్యం చదివేసేయండి, భాష్యం చదివేసి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. కోకొల్లలుగా అవతారములు పుట్టుకు వస్తున్న ఈ రోజుల్లో అవతారం యొక్క దేహ లక్షణములను గమనించుట అన్నది అతి ముఖ్యమైన విషయం. జన్మ మొదలుగా ఋషభదేవుని పాదతలములపై ధ్వజము, వజ్రము, పద్మము వంటి దివ్య చిహ్నములు గోచరించినవి. దీనితో పాటు అతడు దినదిన ప్రవర్తమానమైన కొలది అతని ప్రభావం ఇనుమడించెను. అతడు ఎల్లరియడ సమత్వమును కలిగి ఉండెను. ఒకరిని అనుగ్రహించుట, ఇంకొకరిని ఉపేక్షించుట చేయలేదు. భగవదవతారము ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము, సౌందర్యము, యశస్సు, వైరాగ్యమనడి షడ్విభూతులను కలిగి ఉండవలెను. ఋషభదేవుడు వీనన్నింటినీ కలిగి ఉన్నప్పటికీ భౌతిక సుఖానురక్తుడు కాలేదని చెప్పబడినది. ఆత్మనిగ్రహము కలిగిన వాడైనందున అతడు ఎల్లరికూ ప్రీతిపాత్రుడయ్యను. అతనికి గల అపూర్వ లక్షణముల వలన ఎల్లరూ అతడే ధరిత్రిని పాలించవలనని కోరిరి. భగవదవతారం అన్నది అనుభవజ్ఞులైన ప్రజల చేతను శాస్త్రవర్ణితమైన లక్షణముల చేతను అంగీకరింపబడవలను కానీ మూర్ఖజనుల ముఖస్థుతిచే కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్టాప్ హియర్. ఇక్కడ ఆపుదామా? ఇంకెవరు ఉన్నారా చదవాల్సిన వాళ్ళు? ఆపుదాము. లేనట్టే ఉన్నారు నాన్న. హరే కృష్ణ ప్రభుజీ. టెంపుల్ ది డొనేషన్ కోసం మీరు లింక్ పెడతానన్నారు ప్రభుజీ. పెట్టలేదమ్మా, నేను మర్చిపోయాను. అయితే పెడతానమ్మా, పెడతాను. ఓకే, నేను మర్చిపోయాను, పెడతాను. ఈ పూట పెడతాను. ఇంకా భాగవతం గ్రూప్ లో పెడతావు నాన్న? భాగవతం గ్రూప్ లో. ఇంకా సార్ మళ్ళీ ఫ్రైడే మనం కృష్ణ బుక్ చదువుకుందాము. సో ఇలా వర్కౌట్ అవుతుందా భాగవతం రోజు? కృష్ణ బుక్ కృష్ణ బుక్ అప్పుడు 20 ఎన్నో చాప్టర్ 20 దగ్గరికి వచ్చాం కదా. ఇంకా 21 ఎంత సగం 1/3 అయిందా? 21 అంటే ఇంకా 1/3 కూడా అవ్వలేదు. 90 కదా సార్. పేజీలే కానీ బాగానే ఫాస్ట్ గానే అవుతుంది ప్రభుజీ. ఫాస్ట్ గానే అవుతుంది కాబట్టి అది అయిపోతే చైతన్య చరితామృతం స్టార్ట్ చేస్తాం. కృష్ణ బుక్ పేజీలు ఎక్కువ వెళ్తాయి. అందరూ బాగా చదువుతున్నాం. అదేంటంటే చదివిన తర్వాత అది ఈజీగా రావటం వల్ల తెలియటం లేదు, స్క్రీన్ మీద రావటం వల్ల అలా చదువుకి వెళ్ళిపోతున్నాం. 2 బుక్స్ వదలబుద్ధి వేయట్లేదు. 2 బుక్స్ వదలబుద్ధి గారు. ఇంకెక్కడి నుంచి బాగుంటది భాగవతం అంతా. భరత మహారాజు ప్రభుజీ, దుష్యంతుడు శకుంతల కొడుకు ని భారత మహారాజు అని అతని వల్లనే భారతవర్షం వచ్చిందని అంటారు కదా. ఇప్పుడు వేరేగా ఉన్నది ఇందులోని. యాక్చువల్ గా భరతవర్షం వచ్చినది భరతుడు దగ్గర నుంచి వచ్చిందమ్మా. సో మనకి ఈ కథలు తెలియవు కదమ్మా, అదే రైట్ అనుకుంటాం. అది సినిమాలు చూసి అది కూడా రైటేనేమో. ఆయనకి భరతుడు అనే పేరు ఈ భరతుడి నుంచి పెట్టారేమో. ఈ భరత అన్న పేరు అప్పటికే ఉంది కదా పెడతారు. మరి ఈ భరతుడు అన్నది పేరు అప్పటికే ఉంది, భరతవర్షం అన్నది. అందుకే అతనికి భరతుడు అని పేరు పెట్టుకుంటారు. మళ్ళీ సో ఆ భరతుడి పేరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది కదా. అందువల్ల మనం అతను కూడా రాజ్యాన్ని ఏలుండొచ్చు. బట్ అది అతను కూడా రాజ్యాన్ని ఏలాలని భరతుడు అని పెట్టుంటారు. మళ్ళీ రాజ్యం ఏలుండొచ్చు. రాముడు తమ్ముడు భరతుడు ఏలాడు కదండి. రాముడు తమ్ముడు భరతుడు వేరే కాలం. వేరే కాలం. అది ఏంటక్క అక్కలు చెప్తున్నారు. అదే ఆ భరతుడు కూడా ఉన్నారు కానీ అది త్రేతాయుగంలో చాలా మంది భరతుళ్ళు ఉంటారమ్మా మనకి. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? పాడండి, పాడు. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ
ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్య శిలటనకాలయే ఇతో నృసింహ పరతో నృసింహ యత యతో యామి తతో నృసింహ బహిర్నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపజే తవ కర కమలవారే నాక అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తను భృంగం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జై నరసింహదేవ్ 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 జై ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ గురుదేవ్ 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 మితే గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జై లక్ష్మీనరసింహ స్వామికి జై శ్రీల ప్రభుపాదుల వారికి ప్రహ్లాద్ మహారాజ్ కి జై, శ్రీల ప్రభుపాద్ జై వారికి ప్రహ్లాద్ వారికి జై జై అనంతకోటి వైష్ణవ అనంత కోటి వైష్ణవ భక్తులకు జై పాడారమ్మా, చక్కగా పాడారు. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకేనమ్మా? హరే కృష్ణ హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. దండవత్ థ్యాంక్ యూ ప్రణామం. ప్రభుజీ. హరే కృష్ణ విజయమాతాజీ. దండవత్ ప్రణామం. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. డౌట్ ప్రభుజీ. అమ్మా చెప్పండి అమ్మా శాంతి మాతాజీ. అంటే నేను కొంచెం క్లాసెస్ మిస్